ఈ సోషల్ మీడియా ఎటువంటి ఇంపాక్ట్ ఇస్తుంది జనాలపైన? ప్రతివాడు ప్రవచనాలు చెప్పేవాడే. మనం మాట్లాడితే ఇంట్లో వాళ్ళు వినట్లేదు, మనం మాట్లాడితే బయట వాళ్ళు వింటున్నారు. గీతా మాధురి ట్రాక్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే చినుకు తాకి చెడిలో చిగురు తొడిగి చెలిమే విరిసి హరివేలునే. నేను బాగా కనెక్ట్ అయిన సాంగ్ మగాలు మాయగాలే నాకోసం. I'm a naughty naughty girl, 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 girl. ఇప్పటికీ అమ్మాయి నాప్కిన్ బ్లాక్ కవర్ లో పెట్టి తీసుకెళ్తుంది. ఆడవాళ్ళ గుర్తొస్తాయేమో అను. అండ్ దట్స్ వేర్ వీ నీడ్ హ్యూమనిస్ట్స్ అండ్ ఫెమినిస్ట్స్ అండ్ మెనిస్ట్స్ ఆల్సో. ఫాదర్ కంటే మదరే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది. యాజ్ అ మదర్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే మదర్ హ్యాస్ ద గ్రేటెస్ట్ ఈగో అని అర్థమైంది నాకు. నేను చెప్తే నువ్వు ఎందుకు వినవు అనే ఈగో. ప్రతి ఒక్కరి లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది. అండ్ ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. ఆడవాళ్ళు చెప్తారు స్ట్రెస్ని, మగవాళ్ళు స్ట్రెస్ని చెప్పకపోవచ్చు, కొందరు చెప్తారు కూడా. కానీ కొంచెమైనా మీ స్ట్రెస్ పోవాలి, నేను కొద్దిసేపు అయినా నవ్వుకోవాలి, కొద్దిసేపు అయినా రియాలిటీలోకి రావాలి అని అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ పాడ్కాస్ట్ మీరు చూడాల్సిందే. బికాస్ మన లైఫ్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి, అలానే సెలబ్రిటీ అనే కాదు, నార్మల్ కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే వాటిని మనం ఎలా దాటుకొని రావాలి అనేది నాగ్గా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. సో అలా కొన్ని విషయాల్లో గీతా మాధురి గారు ఎలా యూస్ చేశారు, ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది తెలియాలంటే don't miss to watch the full episode of Geeta Madhuri Garu only on Visual Talks podcast. మగాలు ఒట్టి మాయగాలే ప్రేమంటే ఏమిటో తెలీదే. అండ్ అబ్బాయిలు బాగా కనెక్ట్ అయిన సాంగ్ నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. ఓహో ఎస్ ఎస్, దట్ ఈస్ ద కరెక్ట్ గెస్. ఇట్స్ నన్ అదర్ దాన్ గీతా మాధురి గారు. థ్యాంక్ యూ ధరణి గారు, బాగా చెప్పారు. సో గుడ్ వన్. ఎలా పిలవాలి? గీతా పిలవాలా, గీతా మాధురి పిలవాలా, మాధురి పిలవాలా? పిలిస్తే పలుకుతా, ఎలా పిలిచినా. ఓ మై గాడ్. మీరు అసలంటూ పిలవండి, తర్వాత చూద్దాం పలుకుతానో లేదా. చిలక ఎలా పిలిచినా ఓకే. సో ఎలా ఉన్నారు? ఫైన్ అండి, హౌ ఆర్ యూ? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. సో మీ ఇంట్రోలో తీసుకున్న ఈ సాంగ్స్ ఒక మంచి ఊపున్న సాంగ్స్ కదా, ఏది ఎక్కడ తగ్గకుండా. అండ్ అలా లిస్ట్ తీసుకుంటే ఎన్నో సాంగ్స్ ఉన్నాయి. సో ఓకే, ఆ సాంగ్స్ గురించి పక్కన పెడితే హౌ ఇట్ ఈస్ అండ్ వై ఇట్ ఈస్ గీతా మాధురి. జనరల్లీ నేమ్స్లో మనం, మీరు అనుకున్నారో లేదో తెలీదు, బట్ మై నేమ్ ఇస్ ధరణి ప్రియా. ఓకే, సో ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ అయితే ధరణి పెట్టాలి లేదా ప్రియా పెట్టాలి. ధరణి ప్రియా రెండు పేర్లు ఎందుకు, మళ్ళీ పైనుంచి ఇంటి పేరు 3 పేర్లు, ఏ పేరుతో మనం కంటిన్యూ చేయాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. బికాస్ స్కూల్లో చాలా మందికి చిన్న చిన్న నేమ్స్ ఉంటాయి నార్త్ సైడ్ వాళ్ళకి. సో వై అండ్ హౌ ఇస్ దిస్ గీతా మాధురి? నో, ఐ యామ్ ఫార్ 2 names. ఓకే, అందుకే మా పిల్లలకి కూడా మేము పని కట్టుకొని 2 పేర్లే పెట్టాం. బికాజ్ ఎందుకు అంటే ఘనంగా ఉండాలి, నిండుగా ఉండాలి అనేది చాలా యూనో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గీత, ఏ గీత, గీతా మాధురి అనొచ్చు. ఓ మాధురి, ఏ మాధురి, గీతా మాధురి అనొచ్చు. లేకపోతే ఇంకేవేవో ట్యాగ్స్ యాడ్ చేసుకోవాలి. సో అవే 2 పేర్లు ఉన్నాయనుకోండి, వేరే వేరే ట్యాగ్స్ ఏమి ఉండవు అనమాట. తను పలానా అని గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు. వావ్. సో ఐఎమ్ ఫార్ 2 names ఎనీ డే. సో ఎప్పుడైనా అనిపించిందా, అంటే ఇప్పుడు అంటే ఆబ్వియస్లీ మెచ్యూర్డ్ కాబట్టి ఈ ఆలోచన ఉంటుంది. బికాస్ యాజ్ యూ సెడ్ నేమ్ అనేది చాలా ఫేమ్ అయిపోతుంది. కరెక్ట్ కరెక్ట్. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఎందుకు 2 పేర్లు అని అనిపించింది? ఎందుకు 2 పేర్లు అనేమనిపించలేదు. గీత అనేది కొంచెం ఎక్కువ గీత అనే పిలిచేవారు, ఇంట్లో మాధురి అని పిలిచేవారు. ఆ పేరు వైపుకి పెద్ద ఏమీ వెళ్ళలేదు, అంత వెళ్ళలేదు. కానీ చిన్న చిన్న స్టైలిష్ పేర్ల మీద, లైక్ ఇట్లా చిన్నప్పటి నుంచి కొన్ని పేర్లు ఉంటాయి కదా, లైక్ హౌ డు ఐ టెల్ యూ,
లేదులే, నాకు సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు. బట్ దెన్ ఏదైనా స్టైలిష్ పేర్లు స్టైలిష్గా చూస్తే ఇంట్రెస్టింగ్గా అనిపించేది, కానీ నాకు లేదెందుకు అని ఏం బాధపడేదాన్ని. ఓకే, అలా ఎప్పుడు లేకుండా దట్ ఐ యూస్ టు హ్యావ్ అ లాట్ ధరణి ప్రియ అనగానే. ఇప్పుడంటే కొంచెం ధరణి అనే పేరు ఎక్కువగా ఉంది, బికాస్ ధరణి పథకం కూడా ఉంది కాబట్టి. అసలు మీ పేరు ఎంత బాగుంది, ధరణి. ఫస్ట్ నేను మిమ్మల్ని కలిసిన వెంటనే అదే చెప్పాను, నైస్ నేమ్ అని. థ్యాంక్ యూ, చాలా బాగుంది. సో అంటే హౌ డిడ్ గీతా మాధురి స్కూల్ గో? చాలా బ్యాక్ నేను చాలా ఐఎమ్ వెరీ ఐ థింక్ ఐ వాజ్ అ వెరీ స్టూడియస్, నో అల్లరి, నో సైలెంట్, ఐ వాజ్ లైక్ దట్ యునో చుల్బులి. ఎలా చెప్పను, అన్ని నాటకాలు, డ్రామా క్వీన్, Oh, మేబీ డ్రామా క్వీన్ అని పేరు పెట్టచ్చేమో. ఐ వాజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ డ్రామా ఇన్ ఎవ్రీథింగ్. ఐ యూస్ టు గో టు స్కూల్, మా అమ్మ గురించి అన్నీ చెప్పేదాన్ని బ్యాడ్గా. మా అమ్మ నన్ను అలా తిట్టింది, ఇలా తిట్టింది, ఇలా చేసింది, అలా చేసింది, అలా చెప్పేదాన్ని స్కూల్లో నుంచుని. అండ్ తర్వాత హోంవర్క్ చేసేదాన్ని కాదు, అలా బుక్ ముందు ఉంటుంది ఏం చేయకుండా నేను అలా టైంపాస్ చేసేసేదాన్ని. చిన్నప్పటి నుంచి నాకు ఆ క్వాలిటీ ఉంది, ఐ కెన్ జస్ట్ పాస్ టైం జస్ట్ లైక్ దట్. చదువులో ఎలా ఉన్నారు? యావరేజ్. అంటే ఎవరో ఒకరు అట్లా మన బాపతలు దొరికిండ్రులే అనిపిస్తుంది, బికాస్ యావరేజ్ అంతా. అండ్ అంటే జనరలీ నేను ఇప్పుడు స్కూల్ గురించి ఎందుకు అడిగానంటే, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను కదా, చూడగానే ఏంటి ఇప్పుడు ఇంత హైట్ ఉంది అని అనుకున్నా. సో స్కూల్లో కూడా హైట్ ఉన్న వాళ్ళు వెనక నుంచోవాలి, ప్రతి దాంట్లో హైట్ వాళ్ళు వెనకాల నుంచునే వాళ్ళం. మేము ఎలా కూర్చునే వాళ్ళం అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అలా కూర్చునే వాళ్ళం ఒక్కొక్క. అండ్ ఎవ్రీ వీక్ ప్లేస్మెంట్స్ షఫ్లింగ్ ఉండేది. అండ్ ఫస్ట్ బెంచ్లో కూడా కూర్చునేదాన్ని. ఫస్ట్ బెంచ్లో కూర్చున్నప్పుడు నా వల్ల ఎవరికి ఇబ్బంది అవ్వకుండా సైడ్ కార్నర్ కూర్చోబెట్టేవారు. సో దట్ వే నేను ఒక బెంచ్ అని ఏం లేదు, ఫస్ట్ బెంచ్ వాళ్ళు ఫస్ట్ బెంచే, లాస్ట్ బెంచ్ అలా ఏమీ లేదు. సో ఎవ్రీ వీక్ ఇట్ యూస్ టు చేంజ్, ఎవ్రీ వీక్ ఆర్ బెంచ్ మేట్ యూస్ టు చేంజ్, ఇట్ యూస్ టు బి అ బాయ్. అండ్ అలా సో అన్నీ అలవాటు అయిపోయాయి అన్నమాట. అలా ఇప్పుడు నేను బ్యాక్ టు స్కూల్ అనగానే స్ట్రైక్ అయిన ఫ్రెండ్ కానీ పర్సన్ కానీ ఎవరైనా? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్ సౌజన్య అండ్ రమ్య, ఐఎమ్ స్టిల్ ఇన్ టచ్ విత్ దెమ్. అండ్ తర్వాత చాలామంది, వీ హ్యావ్ అ గ్రూప్, మా స్కూల్ గ్రూప్. మధ్యలో జస్ట్ వాట్సాప్ రాకముందు కొంచెం టచ్ పోయింది. అదర్వైజ్ నేను మా కాలనీలో రమణ అండ్ పవన్ కళ్యాణ్ అని ఉండేవారు. సో మేము కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. సో తర్వాత టువర్డ్స్ అంటే బిగ్గర్ హయ్యర్ క్లాసెస్లో సైకిల్ ఎక్కి వెళ్ళేవాళ్ళం అనమాట. సో సైకిల్ ఎక్కి వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ లైక్ మై సెల్ఫ్ అండ్ రమణ యూస్ టు గో టుగెదర్. సో దట్ వే ఐ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరూ అంటే మా క్లాస్లో ఉండేదే 28 మెంబర్స్ అనమాట. టిల్ 7th వి వర్ స్టడీయింగ్ సిబిఎస్సి. ఇంకా 7th నుంచి ఎస్ఎస్సికి షిఫ్ట్ అయ్యాము. స్కూల్ మీరు? లోయలా మాంటిసరీ అని వనస్థలిపురం. వనస్థలిపురం, ఎస్. యా. సో మేము హస్తినాపురం అనే ప్లేస్లో ఉండేవాళ్ళం. అక్కడ నుంచి మేము బస్ ఎక్కి లోవర్ గ్రేడ్స్లో అలా వెళ్ళాం. సో 28 మెంబర్స్, ఐ కెన్ నేమ్ ఎవ్రీ వన్. అంటే A to Y వరకు ఎవరెవరు ఉన్నారో అన్నీ చెప్పేయగలను అలా లైన్గా కూర్చుని. అంత బాగా అంటే ఒకటే స్కూల్లో చదువుకున్నాము, అందరం అదే స్కూల్లో ఉన్నాము, నో చేంజెస్. సో ఆ రకంగా వీఆర్ ఆల్సో కనెక్టెడ్ టుగెదర్ అనమాట. పవన్, రమణ, హరి, కమల్, జశ్వంత్, ఎల్లారెడ్డి, చంద్రిక, క్యారల్, స్వాతి, 3 స్వాతిలు, దివ్య, మై రియల్ గుడ్ ఫ్రెండ్. స్కూల్లో ఈ స్వాతి, దివ్య పేర్లు ఎన్ని ఉంటాయో. అవును, దీస్ ఆర్ కామన్ నేమ్స్. కే స్వాతి, ఎస్ స్వాతి, ఇలా ఏ స్వాతి, ఇలా చాలా అనిరుద్ధ్, ఇలా చాలా మంది. మేమేమో 2 మోనికాలు ఉంటుండే, ఒకరి పేరు బక్క మోనిక, ఇంకొక పేరు తనకి అపెండిక్స్ ఆపరేషన్ అయితే ఆపరేటెడ్ మోనిక. గుర్తుండదు మోనిక అనగానే ఏ మోనిక గురించి, బక్క మోనిక గురించి. సో దిస్ ఈస్ హౌ యూస్ టు. సో అసలు చిన్నప్పుడు స్కూల్ టైంలో ఎప్పుడైనా ప్రేయర్లో పాడడం కానీ? చిన్నప్పుడు ఇంట్రెస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందా? ఆర్ చిన్నప్పుడు అదే మా స్కూల్లోనే మన లోయలా మాంటిసరీలో అందరూ అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని ఒక ఇది పెట్టారు. సింగింగ్, డాన్సింగ్, ఎలక్యూషన్, డిబేట్, వాట్ నాట్ అన్నిట్లో, ఆర్ట్స్ అన్నిట్లోనూ పెట్టారు. పెట్టినప్పుడు నాకు సింగింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
సో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వెంటనే మా ఇంటి వెనకాలే, అంటే లైక్ కొచ్చలకోట పద్మావతి గారు మా గురువు గారు మా ఇంటి వెనకాలే ఉంటారు, అంటే గోడ దూకితే వాళ్ళ ఇల్లు. సో అప్పటి వరకు అడగాల వద్దా, ఆవిడ ఓన్లీ చాలా బాగా పాడితేనే నేర్పిస్తారట అని మా అమ్మ ఆలోచిస్తూ ఉండేది. బట్ ఎప్పుడైతే నాకు ప్రైజ్ వచ్చిందో షీ ఆస్డ్ అనమాట, నేర్పిస్తారా మా అమ్మాయికి సంగీతం అంటే. ఏదో ఒకసారి సరిగా పదనిస సనిదప్ప మగరిస పాడిచ్చారనమాట. అది సరిగ్గా పాడాను అంటే నేర్పిస్తాను అనుకున్నారు, నేర్పించారు. వావ్. నేను చెప్తున్నా కదా, రైట్ టీచర్స్ ఎప్పుడు దే డోంట్ వేస్ట్ ఆ టైం. మనకు ఆ టాలెంట్ ఉంది అందులో, వాళ్ళకి ఆ టాలెంట్ ఉందంటేనే వాళ్ళు దానిలో నేర్పిస్తారు. ఊరికే డబ్బులు ఇస్తాం కదా అని నేర్పించారు. ఇప్పుడు నేను ఎలా పాడాను? మీరు బాగా పాడారు, మీరు పాడినంతలో బాగా పాడారు. ఇంకా చాలా వినాలి. ఐ జస్ట్ కెనాట్ సే. బికాజ్ ప్రెగ్నెన్సీలో నేను నేర్చుకున్నాను వెరీ షార్ట్. యూ హ్యావ్ కిడ్? ఓకే. సో మీరు అసలు అలా కనిపించట్లేదు. ఐ థాట్ యూ స్టిల్ నాట్ మ్యారీడ్. ఓ మై గాడ్. ఓకే. మ్యాచింగ్. హౌ ఓల్డ్ ఇస్ యువర్ చైల్డ్? షీస్ 4.5. సో మా ఆయనకు కూడా సింగింగ్ లో చాలా ఇంట్రెస్ట్. ఆయన బాగా పాడతారు. నేను ప్రెగ్నెన్సీలో షూట్స్ ఉండవు కదా, వి డోంట్ షూట్ అండ్ మెటర్నిటీ లీవ్ లో ఉంటాము. అప్పుడు నేను చిన్న గ్యాప్ లో శ్రీదేవి గారు అని ఆవిడ నేర్పించారనమాట. సో దాన్నే ఎస్. ఓ శ్రీదేవి అక్క. ఓకే ఓకే. చాలా శ్రీదేవి నేమాని అక్క ఎవరైతే ఉన్నారో, మేము ఎన్ని రికార్డింగ్స్ పాడామో నేను చెప్పలేను అనుకో. అవును అసలు నేను శ్రీదేవి అక్క, సుధా అక్క, మాధవి గారు, నాకు కౌముది గేవ్ హర్ నెంబర్. ఓకే. సో కౌముది ఇస్తే ప్రెగ్నెన్సీలో అలా నేర్చుకున్నాను అనమాట. చాలా చిన్నగా నేర్చుకున్నా. శ్రీదేవికి నేర్పిందంటే యూఆర్ ప్రిటీ డీసెంట్ సింగర్. ఓన్లీ 1-2 weeks కే బెడ్ రెస్ట్ అంటే మళ్ళీ పడుకున్నాడు. సో యా అండ్ యా, సో సింగింగ్ అయితే అలా స్టార్ట్ అయింది. బట్ వై బెడ్ రెస్ట్? ఎప్పుడు? ప్రెగ్నెన్సీలో సర్వైకల్ స్టిచ్ వల్ల బెడ్ రెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్ నో ఫైనల్లీ. ఓ గుడ్. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో అట్లా సింగింగ్ నేర్చుకుని ఇప్పుడు అంటే చాలా మంది అంటారు దట్ యూ హ్యావ్ దట్ కేపబిలిటీ, వై డోంట్ యూ లెర్న్ అని. నాకు ఎన్నో ఉన్నాయి చేయాలని, అటు పాట పాడాలని ఉంటుంది, డాన్స్ చేయాలి ఉంటుంది, యాంకరింగ్ చేయాలి, ఎన్నో. కొన్ని పాపకి షిఫ్ట్ చేస్తారు. పాపకి షిఫ్ట్ చేయండి, పాపకి నేర్పించినప్పుడు మీరు నేర్చేసుకోండి. అంతే. నాకు యాక్చువల్లీ చాలా మంది అదే అన్నారు, నిన్ను చూసి నీ బిడ్డ నేర్చుకుంటుంది అన్నట్టు. మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా చాలా లైక్ యూ హ్యావ్ అన్ యాక్టర్ ఎట్ హోమ్, యూ హ్యావ్ అ సింగర్ ఎట్ హోమ్, యూ హ్యావ్ అ వెరీ గుడ్ డాన్స్. యాక్ట్ అనగానే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నందు గారు. అండ్ ఐఎమ్ సో లక్కీ దట్ ఐ హ్యావ్ షేర్డ్ స్క్రీన్ విత్ హిమ్. మూవీలో ఐ హ్యావ్ డన్ అ వెరీ షార్ట్, అంటే I don't remember. Punarnavi was the lead. Noel also is a villain there. Avunu. So a trap lo nene padipothanannamata. So they'll save me and climax lo I'll become. Okay. So that's a small part I have done. Nice. So he was వెరీ గుడ్. ఎక్కడ కూడా నేను హీరోని, వీళ్ళు చిన్న ఆర్టిస్టులు అది లేకుండా అసలు అలా చూడడు. హీ ట్రీట్స్ ఎవ్రీబడి వెరీ వెల్. సో హౌ కిడ్స్లో వాట్ యూ సీ లైక్, అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ పెంపకం ఎలా ఉంటుంది అర్థమైపోతుంది. బికాస్ ఫాదర్ మనం ఎంత బిజీ ఉన్నా సరే పిల్లలకి ఇచ్చే టైం చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇంపార్టెంట్లో వాట్ యూ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఆర్ మీరేం నేర్పిస్తారు ఆ గ్యాప్లో? ఐ ఓన్లీ వాంట్ దెమ్ టు బీ కైండ్. ఓకే. నేను చాలా డిస్టర్బ్ అయిపోతా వాళ్ళు కైండ్గా లేరంటే. బట్ తర్వాత అనుకుంటాను ఇట్స్ ఓకే, ఇది ఇంకా చిన్న ఏజ్, వాళ్ళకి ఇంకా పాపం ఒక 4 చాక్లెట్లు ఇస్తే 4 ఉంచుకోవాలని ఉంటుంది. వాళ్ళ నుంచి ఇప్పుడు అంత ఉదార స్వభావాన్ని మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ అని అనుకున్నా నేను చాలా డిస్టర్బ్ అయిపోతా వాళ్ళు కైండ్గా లేకపోతే. కానీ నేను చాలా ఆలోచించా, మన దగ్గర ఓన్లీ పిల్లలు బట్టి పేరెంట్స్కి మర్యాద, పేరెంట్స్ బట్టి పిల్లలకి మర్యాద. వెరీ ట్రూ. మనం ఏం చేసాం, మనం ఏం పీకాం ఎవరికొద్దు. మన పిల్లలు ఏం చేశారనే దాన్ని బట్టి మనకు మర్యాద ఇస్తారు, మన పేరెంట్స్కి మనం ఏం చేసాం అనే దాన్ని బట్టి మర్యాద. సో నాకు అనిపించింది ఇదో పెద్ద ట్రాప్ అనిపించింది. వాళ్ళు నేను ఒక రకంగా నేను పెంచి ఐఎమ్ గోయింగ్ టు రేజ్ దెమ్ ఇన్ అ సర్టెన్ వే. బట్ ఆఫ్టర్ అ పాయింట్ హౌ దే ఆర్ గోయింగ్ టు బిహేవ్ అండ్ వాట్ ఆర్ దేర్ బిలీవ్స్ అండ్ హౌ ఆర్ దే గోయింగ్ టు బీ అనేది పూర్తిగా ఐ డోంట్ వాంట్ టు టేక్ ద బ్లేమ్.
ఆర్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద ఫేమ్ ఆల్సో ఫర్ దట్ కేస్. ఇలా పెరిగారు, ఈ పెంపకం ఇలా బాగుంది అని కాదు, పెంపకం బాగాలేదు, ఈ రెండు నాకొద్దు. ఆ రెండు వద్దు నాకు ఆ రెండు స్ట్రెస్ఫుల్గా ఉన్నాయి. బికాజ్ ఎవ్రీ సెకండ్ నేను అది పేరెంటింగ్ని చాలా స్ట్రెస్ఫుల్గా తీసుకుంటాను. చాలా ఆలోచించి చూశాను. ఒక ఏజ్ వచ్చాక మన పిల్లలు ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనకి వాల్యూ. ఇండియాలోనే ఉంది అది, నాకు తెలీదు వేరే చోట్ల ఉందేమో, బట్ వెస్ట్రన్ కంట్రీస్లో మనమేం చేసామోకే వాల్యూ. మన దగ్గర మాత్రం మన పిల్లలు రైజ్ అయితే మనకు గొప్ప. చిన్నప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ బట్టి మనకు గొప్ప. అవును. సో అది నేను ఎక్కడో ఆలోచించి రేపటి రోజున పిల్లలు బట్టి పిల్లలకి, పెద్దల బట్టి పెద్దలకి, ఎవరేం పీకారో దాన్ని బట్టి వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. అంటే అదొక పెద్ద ట్రాప్. ఆ సోషల్ ట్రాప్లో పడిపోయి మనం చాలా టెన్షన్ ఫీల్ అయిపోతూ ఉంటాం. అఫ్ కోర్స్ పెంపకం అనేది చాలా పెద్ద మ్యాటర్, నేను కాదనను. పెంపకంలో చాలా ఉంటుంది, బట్ అన్నిసార్లు పెంపకం బట్టే ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మిలీనియల్, సో మీ పెంపకం ఎలా ఉందో యూ హ్యావ్ సీన్ ఇట్ కదా. నేను 89 అంటే మిలీనియల్ అనా? మిలీనియలే. సో వాళ్ళ పెంపకం ఎలా ఉంటుందంటే, మీరు నాన్నకి భయపడేవారు, ఎక్కడ అమ్మకి భయపడుతుండే. సో ఇది మంచి, ఇది చెయ్యాలి, ఇది చెడు, ఇది చెయ్యొద్దు, ఏదో ఒక టైంలో మనం నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు వస్తున్న పిల్లలకి మంచి ఏది అర్థం కావట్లేదు, చెడు ఏంటో అర్థం కావట్లేదు, చెప్పినా అర్థం చేసుకునే అంత వాళ్ళకి లేదు. సో వాట్ ఆర్ యువర్ టాక్స్ ఆన్ దిస్? బికాస్ వీఆర్ సీయింగ్ డే టు డే లైఫ్లో కూడా వీ సీ అ లాట్ ఆఫ్ కిడ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెన్సీ తీసుకున్నా సరే, కాక్రోచ్ పార్టీ, సో దట్ ఈస్ గోయింగ్ సో వైరల్. వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క పాయింట్ ఇట్ కనెక్ట్స్ టు ఎవ్రీ జనరేషన్. ప్రతి చోట ఎలా ఉంది. మనం అసలు జెన్జీ అంటే ఎప్పుడు పుట్టారు చెప్పండి? 2000 తర్వాత పుట్టిన వాళ్ళు. అంటే దే షుడ్ బి సమ్వేర్ అరౌండ్ లైక్ 20 to 30 లోపే ఉంటారు. హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ దెమ్ టు బిహేవ్ అ సర్టెన్ వే? మనం మన 20 to 30sలో ఎలా బిహేవ్ చేసాము? అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు. మనం అంటే మన ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా ఎవరికి తెలీదు చాలా మందికి. ఇప్పుడు పాపం వాళ్ళు అన్నా ఇట్స్ బికమింగ్ ఒక పెద్ద వైరల్ ట్రెండ్ చేసేసి అలా అయిపోతుంది. ప్రతిదీ సోషల్ మీడియా అయిపోయింది కదా. లైక్ దెర్ ఇస్ అ పాయింట్ వేర్ సిగరెట్ పైన స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తుంటుంది, అయినా సరే వాడు పబ్లిక్లో అమ్ముతాడు దాన్ని. అది చాలా కరెక్ట్. అవును. అండ్ అమ్మాయిలకి పీరియడ్స్ వస్తుందనే విషయం తెలిసి కూడా జనాలకు తెలుసు, అందరికీ తెలుసు, కానీ ఇప్పటికీ అమ్మాయి నాప్కిన్ బ్లాక్ కవర్లో పెట్టి తీసుకెళ్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? దిస్ ఇస్ హౌ దే సే దట్. అంటే వీ నో దట్ అది లేకుండా గర్ల్ లైఫ్ లేదు, కానీ దాన్నే ఆమెను హైడ్ చేసుకొని వెళ్ళిపోతుంది. అట్లాంటిది ఇది మనకి ఇంజూరియస్ అని తెలిసి కూడా వాడు ఓపెన్గా అమ్మేస్తాడు దాన్ని. అవును. సో ఇది మారాలి. అనాది కాలంగా అలా తొక్కబడింది. వాళ్ళు పెట్టింది రీజన్ ఒక రకంగా. అంటే అవన్నీ కనిపించి లేనిపోని థాట్స్ ఎవరికైనా ఎందుకు రావాలి? ఇప్పుడు శానిటరీ ప్యాడ్ని చూసిన వెంటనే ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ ఏమైనా గుర్తొస్తాయేమో అనో ఏవోటి ఉండుండొచ్చు. వాళ్ళు పెట్టిన రీజన్ మంచిగా అయి ఉండొచ్చు. అలాగే సిగరెట్ కాల్చడానికి కూడా వాళ్ళు అప్పుడు దాచేసి ఉండొచ్చు. కానీ మెల్లిగా మధ్యవర్తులు కాదు, మధ్యలో వచ్చిన మిడిల్ మెన్ చాలా మార్చేశారు. ప్రతి దానికి ఒక రీజన్ ఉండుండొచ్చు, బట్ ప్రతిదీ ఎక్స్ప్లాయిటేషన్ జరగబడింది. అండ్ దట్స్ వేర్ వీ నీడ్ హ్యూమనిస్ట్స్ అండ్ ఫెమినిస్ట్స్ అండ్ మెనిస్ట్స్ ఆల్సో. సో కరెక్ట్ పాయింట్కి స్టాండ్ తీసుకునే వాళ్ళు ఉండాలి. దేనికి ఏ విషయంకి ఆ విషయం అలాగా చూడగలిగే వాళ్ళు ఉండాలి. అన్నీ తీసి పడేసేయలేం. పాతకాలం పద్ధతులు అన్నీ తీసి పడేసేయలేం. కొన్ని పెట్టినప్పుడు అప్పుడు రీజన్స్ ఏంటో అవి ఉంటాయి. బట్ దాన్ని ఒక తప్పు చేస్తున్నాం లాగా చేయక్కర్లేదు. ఇప్పుడు శానిటరీ ప్యాడ్ కనిపిస్తే ఏదో బాంబు వేసినంత ఫీల్ అవ్వక్కర్లేదు. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. కనిపిస్తే కనిపించింది అనుకోవచ్చు. అప్పుడు ఎందుకో పెట్టుంటారు, ఒక రూల్ లాగా అలా పెట్టుకుని ఉండుంటారు, అన్ఈజీగా ఫీల్ అవ్వకూడదనో ఏదో. బట్ ఇప్పుడు సిగరెట్, మందు, ప్రతిదీ ఓపెన్గా చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య ఇది కూడా ఓపెన్గానే చేస్తున్నారు లక్కీగా. అంటే ఎవ్రీథింగ్ పీపుల్ ఆర్ నార్మలైజింగ్
necessities. That's People are normalizing necessities, which is very much needed and important and very good. నో ఎలా అంటే మనం పెరిగినప్పుడు వీ హ్యావ్ వెరీ లెస్ ఏజ్ గ్యాప్. మనం పెరిగినప్పుడు మనకి ఫోన్ అంటే ఏంటో తెలీదు, ఫోన్ అడిక్షన్ అంటే ఏంటో తెలీదు. టీవీలో కూడా మేబీ కార్టూన్ నెట్వర్కో, పప్పాయ్ ద సేలర్ మ్యానో, లేదా టామ్ అండ్ జెర్రీయో, లేదా సాంగ్స్ చూడడము, జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్, ఇదే మన లోకం ఉంటుంది. అవును. అండ్ ఇప్పుడు పిల్లలు దే డోంట్ నో వాట్ టు సీ ఇన్ ద టీవీ. Too many options ఉంటే obviously. సో అంటే బయట ఆడుకోవడం కంటే కూడా ఫోన్ పట్టుకొని అసలు మనం పిల్లల్ని ఎందుకు అంటున్నాం? మనం పిల్లల్ని అనకూడదు. మనం ఏం అదే అంటున్నా. ఇక్కడ నేను పెంపకం పైనే మాట్లాడుతున్నా. నేను చెప్తున్నా నేను చెప్తున్నా లాస్ట్ 1 week టీవీ ఆఫ్ అయిపోయింది, పని చేయట్లేదు అని చెప్పి. నేను టీవీ పని చేయట్లేదని టీవీ లేకుండా 1 week చూసా. 1 week ఐ కుడ్ మేనేజ్ దెమ్. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చింది, ఐ హ్యావ్ టు కమ్ అవుట్ సమ్వేర్, ఎక్కడికో రావాలి. సరేలే 1 week ఆపాను కదా, 1 hour ఇద్దాం అని చెప్పి నేనే ఆన్ చేసి వచ్చా ఇప్పుడు జస్ట్ నౌ. సో కానీ 1 week ఐ మేనేజ్డ్ వితౌట్ స్క్రీన్ టైమ్ అండ్ ఐ వాజ్ ఫీలింగ్ ప్రౌడ్. బట్ వైల్ కమింగ్ నేను ఆన్ చేసి నేనే చాలా అయ్యో అనుకున్నా. బట్ అగైన్ ఐ థాట్ ఆ టైంకి ఏది రైట్ అనిపిస్తే నేను అది చేశాను. వై షుడ్ ఐ ఫీల్ గిల్టీ ఫర్ డూయింగ్ వాట్ ఎవర్. అంటే ఏదన్నా ఎక్స్ట్రీమ్ అయిపోద్దు, ఏదన్నా లో అయిపోద్దు. సో దీనికి తగ్గట్టు ఫ్యూచర్లో వీటికి రిలేటెడ్ వాళ్ళ పిల్లలు వచ్చేసరికి ఇంకేం దారుణాలు వాళ్ళేం ఆలోచిస్తారు. సో ఎక్కువ ఆలోచించద్దని కూడా అనుకున్నా. ఆ టైంకి మనకి దట్స్ నీడెడ్. ఇప్పుడు నీకు ఆప్షన్ లేదు అన్నప్పుడు ఈ ఆప్షన్ మేబీ రాంగ్ అవ్వచ్చు, బట్ ఆ మూమెంట్కి దట్ ఈస్ ద కరెక్ట్. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు కూలి పనులు చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఓకే, వాళ్ళే చూసుకుంటారు పిల్లల్ని. వాళ్ళు ఆ టైంలో ఫోన్ ఇచ్చేస్తారు, వాళ్ళకి అదే సేవియర్. ఆ ఫోన్లో ఏమి రావాలి ఏమి రాకూడదు అనేది దానికో సెన్సార్ బోర్డు అవన్నీ ఉండాలి. దట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. సో ఎవరి పని ఎవరి జాబ్ వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ బీ నైస్ అండ్ కైండ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ప్రాపర్ ఓన్లీ. అండ్ మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు టీవీ వచ్చినప్పుడు మన పెద్ద జనరేషన్ వాళ్ళు అసలు మేము టీవీయే చూడలేదు, వీళ్ళు ఇప్పుడు టీవీ చూసి కళ్ళు పాటు చేసుకుంటున్నారు అన్నారు. అప్పుడు మనకి ఎలా అనిపించేది? టూ మచ్ చేసేస్తున్నారు వీళ్ళు ఎంజాయ్ చేయలేదు, మనం ఎంజాయ్ చేయట్లేదు. ఇప్పుడు మన పిల్లలైనా మనల్ని అలాగే అంటారు, మీకు ఫోన్ లేదు కదా, నన్ను ఫోన్ మానేమంటే ఎలా, మీరు నాకు ఎందుకు ఇచ్చారు, ఇంట్లో ఫోన్ కనిపిస్తుంది కానీ అంటారు కదా. సో మనం తెలివిగా ఎలా దాన్ని అంటే తిట్టేసి అది మన తెలివితేటలు బట్టే ఉంటుంది ఏదన్నా. బట్ హ్యావింగ్ సెడ్ దట్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు టేక్ పేరెంట్స్ టు టేక్ ద ఫుల్ బ్లేమ్ ఆల్సో. అఫ్ కోర్స్ దే హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్, దే హ్యావ్ టు బీ ఒక సర్టన్ ఏజ్ వచ్చే వరకు దే షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ కిడ్స్. బట్ ఆఫ్టర్ అ పాయింట్ వాళ్ళ విచక్షణకు కూడా బట్టి కూడా వీ కెనాట్. ఫర్ అస్ మాకెలా ఉంటుండే అంటే పాప ఫోన్ చూసిందంటే షీ యూస్ టు గెట్ క్రాంకీ. అవును, అ లాట్. సో ఎలా అంటే ఏడ్చి గుక్క పట్టేది. అవును, అది వచ్చినప్పుడు దెన్ మళ్ళీ నార్మల్ అయిపోతుండే. మళ్ళీ వీడియోస్ చూసిందంటే షీ ఈస్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ ద వీడియోస్. మేము మా ఫోన్స్లో యూ కెన్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఎస్, వీ డోంట్ హ్యావ్ యూట్యూబ్ ఇన్ అవర్ ఫోన్స్. నా ఫోన్లో కూడా హిడెన్ యాప్స్లో ఉంటుంది. నాకు అసలు హిడెన్ కూడా లేదు. అండ్ మొన్న రీసెంట్గా టీవీ కూడా ఆఫ్ అయిపోయింది. whenever I am at home, I play with her and I enjoy that time. Yeah. మనకు కూడా అంటే శిల్కం కిచెన్ సెట్ తీసుకొచ్చి అమ్మ ప్లీజ్ సెట్ నా ప్లే విత్ మీ. అండ్ నాకు తెలిసి నాకు గుర్తు కూడా కిచెన్ సెట్ నాకు ఉంటుంది, అంత సీన్ లేదనుకుంటా. అప్పట్లో కిచెన్ సెట్ కొనిచ్చే అంత లేదు, ఏమున్నా క్యూబిక్స్ లేదా ఇట్లా స్ప్రింగ్, దీస్ ఆల్ ద థింగ్స్ వాట్ వీ హ్యావ్ గాన్ త్రూ. కిచెన్ సెట్ ఉండేది అప్పుడు కూడా. మేబీ నాకు అంత కిచెన్ సెట్ ఐ ఎంజాయ్ నౌ దో దే ఆర్ చోట అంటే మెయిన్ కిచెన్ లో పెద్ద పెద్ద వాటితో ఆడుకున్నా సరే మినీ కిచెన్ లో చిన్న వాటితో ఇట్స్ డిఫరెంట్ ఫీల్. సో ట్రూ. నిన్న మా అమ్మాయి కూడా అంటోంది, అమ్మ రేపు టీవీ రాకపోతే బాగుండు, నేను తమ్ముడు ఆడుకోవచ్చు అంది. వావ్, నాకు నిజంగా అమ్మాయి ఏదో పర్వాలేదులే అనుకున్నా. ఇద్దరు అమ్మాయిలు బాగుంటారంట, ఇద్దరు కూతుర్లు ఉంటే కూడా బాగుంటుంది అంట. ఎవరున్నా ఇద్దరు కొడుకు నేను విన్నది, ఇద్దరు కొడుకులు ఉంటే అబ్బా ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు. బికాస్ ఐ హావ్ సీన్ జనరల్ ఇద్దరు బ్రదర్స్కి పడదు, చిన్నప్పుడు పడదు, పెద్దగైనాక వాళ్ళే చాలా బాగుంటారు. సో మీ ఇంట్లో అమ్మాయి అబ్బాయి
అసలు వాళ్ళ మధ్య బాండ్ ఎలా ఉంటుంది? వాళ్ళు అసలు కొట్లాడతారా? చిన్న చిన్నవైనా అమ్మ వాడు ఇది చేస్తున్నాడు, అమ్మ వాడు ఇది. అండ్ నందు గారు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అంటే డాడ్స్ ప్రిన్సెస్ ఎవరు? ఆబ్వియస్లీ ఇక్కడ ఏమైపోయిందంటే ఆ, అమ్మాయి అబ్బాయి పుట్టారు. ఎక్కువ వీడు పుట్టాక పాపకి ఎక్కువ క్లోజ్ అయిపోయాం. ఓకే. అప్పటి వరకు ఏంటంటే చాలా క్లోజ్ అయిపోయాం, అంటే పెద్దవాళ్ళకి ఎక్కువ క్లోజ్ అయిపోతాం. అండ్ మేము అంటే ఎప్పుడు కొట్టుకున్నా నేనైతే మనం ముగ్గురం కలిసి తమ్ముడిని చూసుకోవాలి, మనం ముగ్గురం కలిసి అక్కని చూసుకోవాలి, అలాగే చెప్తున్నాను. కొట్టుకుంటారు, నేను అది కూడా ఎంజాయ్ చేస్తుంటా. ఏమిటో నాలో ఉన్న ఒక మనిషి వచ్చి వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అని కూడా ఆనందపడుతుంటా మధ్యలో. అది ఏదన్నా శృతి మించిన వెంటనే ఓవర్ యాక్షన్, నాలో ఉన్న మనిషి వచ్చి డ్రామా క్వీన్ వచ్చి ఏయ్ అనుకుంటూ ఆ టైంలో ఏదో కంట్రోల్ చేసి ఏదో డీవియేట్ చేస్తా. నా బట్టి నాకు ఓపిక ఉంటే కంట్రోల్ చేస్తా, నాకు ఓపిక లేకపోతే తిట్టేస్తా. అలా ఎప్పుడు అంటే తిడతారా పిల్లలు? అమ్మో నేను కొడతా కూడా. సో కొడతా అంటే రెగ్యులర్గా కమాందా ఈరోజు డోస్ అలా కాదు, డిపెండ్స్. ఇప్పుడు నాకు సడన్గా ఏదన్నా అలిగితే అలగడం 2-3 టైమ్స్ చూశాను అనుకోండి, అమ్మో ఇది డేంజరస్ క్వాలిటీ అనిపిస్తే నేను అక్కడ మాత్రం కొంచెం స్ట్రిక్ట్గా ఉంటా. చిన్న చిన్న వాటికి ఏం కొట్టను, ఏదో గ్లాస్ పడిపోతే కొట్టడం అలాంటి వాటికి కాదు. నాకు ఏదన్నా ఒక ప్యాటర్న్ లాగా అయిపోయి వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ అయిపోతుందేమో, కోపం వస్తే రూమ్లోకి వెళ్ళి తలుపేసుకోవడం అలాంటివి అలవాటు అవ్వకూడదు, అలాంటి వాటిలో స్ట్రిక్ట్గా ముందు నుంచి ఉండాలి అని నేను ఫిక్స్ అయిపోయాను. నేను బ్యాడ్ అయిపోయినా పర్వాలా. అంటే అది ఓపెన్ థింగ్ దట్ ఆల్వేస్ మామ్ ఇస్ అ విలన్ ఫర్. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ డోంట్ మైండ్ బికమింగ్ అ విలన్. నేను ఎంత విలన్ అయినా వాళ్ళు నా దగ్గరకు వస్తారు. నందు విలన్ అయితే దే విల్ డిస్కనెక్ట్. వెరీ ట్రూ. తల్లి దగ్గరికి వాళ్ళు వస్తారు కమ్ వాట్ మే. సో నేను విలన్ అయినా పర్వాలేదు, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ముద్దు చేసుకుంటా. నాకు ఆ టాలెంట్ ఉంది. పిల్లలు నా దగ్గరికి వస్తారు. ఫాదర్స్తో ఏంటంటే మదర్ అనే ఒక సాఫ్ట్ పాయింట్ ఉండేసరికి ఫాదర్స్ గట్టిగా ఉంటే మెల్లిగా డిస్కనెక్ట్ అయిపోతారు. ఇలా డిస్కనెక్ట్ అయిపోతే సడన్గా రేపటి రోజున ఫాదర్ అండ్ డాటర్ ఆర్ ఫాదర్ అండ్ సన్ ఆ కనెక్షన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో అని నేను అనుకుంటున్నా. అవసరమైతే ఇద్దరం స్ట్రిక్ట్గా ఉంటాం. నేను స్ట్రిక్ట్గా ఉండి తను సాఫ్ట్గా ఉండి అలా కాదు. బట్ కొన్ని పాయింట్స్లో నేను స్ట్రిక్ట్గా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ అ స్ట్రాంగ్ పాయింట్, ఆ టైంలో ఆయన కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే ఆ టైంలో హిల్ బి సైలెంట్. ఎస్, సైలెంట్ ఆర్ సైలెంట్. నేను తను రెచ్చిపోయి తిడుతూ అంటే నేనే నువ్వు రెడీగా ఉండు, ఒకవేళ నీ దగ్గరికి వస్తే కనీసం ఊరికే పట్టుకోవడానికైనా రెడీగా ఉండు. నేను మా అమ్మతో అదే చెప్తా, మా నాన్నతో అదే చెప్తా, మా అత్తగారితో అదే చెప్తా, మా మావయ్య గారు అందరూ నేను బ్యాడ్ అవుతా బికాజ్ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. వాళ్ళు నా దగ్గరకు వస్తే మళ్ళీ మచ్చిక చేసుకుంటా అని. అంత కాన్ఫిడెన్స్ లేకపోతే మళ్ళీ అది వేరే. అందరి ఇళ్లల్లో ఇది మా ఇంట్లో సీన్. ఒక్కొక్క ఇంటికి సీన్ మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లో ఇక్కడ మా ఇంట్లో నేను తిడుతుంటే నాకు అంత వాల్యూ అందరు ఇస్తున్నారు. అంటే విను, అమ్మ చెప్పే మాట విను అంటున్నారు వాళ్ళు. కొన్ని ఇళ్లలో ఏం చేస్తారు, మదర్ ఏమైనా చెప్తుంటే మదర్ని తీసి పడేస్తారు పిల్లల ముందు. అలా చేయకూడదు. సో అక్కడి నుంచి అంటే ఫస్ట్ నువ్వు విలువ ఇవ్వు, నిన్ను చూసి పిల్లలు కూడా విలువ ఇవ్వడం నేర్చుకుంటారు. సో కొన్ని ఇళ్లలో అలా చేస్తారు. అది చాలా బ్యాడ్ అది. సో ఎవరైనా ఒకళ్ళు తిడుతుంటే, ఇప్పుడు నందు తిడుతున్నా కూడా ఏ పోబుజ్జి అని నేను అనకూడదు. ఈజ్ వాట్ ఐ బిలీవ్. అన్లెస్ అక్కడ మరి దారుణంగా ఎవరైనా చెప్పేస్తుంటుంది వేరే. అంతే, ఏ సిచ్యుయేషన్కి ఆ సిచ్యుయేషన్ విచక్షణ అనేది ఉండాలి కదా. అవును. అండ్ ఇప్పుడే అన్నారు కదా మొత్తం ఫ్యామిలీ గురించి. ఐ హ్యావ్ సీన్ కపుల్ ఆఫ్ వీడియోస్ వేర్ యూ ఆల్ సిట్ టుగెదర్, హ్యాపీగా కూర్చొని పాటలు పాడుకుంటూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు, చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు. సో హౌ డూ యూ మేనేజ్ పుట్టిల్లు అంటే మెట్టినిల్లు పుట్టినిల్లు? చెప్తాను. we don't live separately ఇప్పటి వరకు అయితే. పెళ్ళైనప్పటి నుంచి we either lived with our in-laws or with my parents because I'm the only child. సో అడుగుతుంటారు మీరు సెపరేట్గా, జోక్గా, అప్పట్లో అది కూడా అనేదాన్ని కాదు, జోక్గా అంటూ ఉంటా, మీరు సెపరేట్గా ఉండరా అని ఎవరైనా అడిగితే రెండిళ్ళే మేనేజ్ చేయలేకపోతే మూడో ఇంటిని నేను మేనేజ్ చేయలేనని జోక్గా అంటూ ఉంటా. బట్ కోరికలు ఉంటాయి, సరదాగా అలా కూడా ఉండాలని ఉంటుంది. నాకు సందడి కావాలంటే మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతాను, నాకు పీస్ కావాలంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. అలా
హౌ సైలెన్స్ కావాలంటే అమ్మ వాళ్ళ ఇల్లు, సందడి కావాలంటే మా అత్తగారి ఇల్లు, మా అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు సైలెన్స్ కావాలంటే మా ఫ్లోర్కి వెళ్ళిపోయి కూర్చుంటాను, మా రూమ్లోకి అలా. ఓకే, హౌ నందు గారు విత్ అమ్మగారింటి సైడ్? అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా నేను ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా, నందు కూడా అంతే, అక్కడ ఇక్కడ ఉంటాడు. మ్యాక్సిమం నేను నాకెలా ఉంటుందంటే మ్యాక్సిమం నందు ఉంటాడు, ఒక్కోసారి ఏమైపోతుందంటే నేను అక్కడ ఉంటాను, నందు ఇక్కడ ఉంటాడు. ఓ బ్యాలెన్సింగ్. అంత ఆలోచన లేదు, వర్క్ ఈజ్ గోయింగ్ టు లీడ్ అవర్ వేస్ అన్నమాట. సో తనకి రేపు పొద్దున్న రోజున ఈ ఇంటికి దగ్గరగా ఉంటే తను ఇక్కడ ఉంటాడు, నాకు మా పిల్లలు పుట్టారు స్కూల్కి ఏది దగ్గరో అలా ఏ రోజుకి ఆ రోజే ప్లానింగ్. ఒక ఇల్లు అనేది ఏమీ పర్టికులర్గా లేదు, అక్కడ ఇక్కడ 2 చోట్ల సంసారం అన్నీ ఉన్నాయన్నమాట. సో హౌ ద వాట్ యు సే లవ్ స్టోరీ అంటే అది ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పి ఉంటారు, లైక్ వెరీ క్యాజువల్గా అయిపోయింది. బట్ దెన్ హౌ ఇట్ అంటే హూ ఇనిషియేటెడ్ ఇట్ ఫస్ట్? నేను ఒకటి చెప్పనా, మాది లవ్ మ్యారేజ్ అనే కంటే మాది మేము వెతుక్కున్న అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పచ్చు. నేను లవ్ చూసినా, అరేంజ్ చూసినా, లవ్ అరేంజ్ చూసినా, వెతుక్కున్న అరేంజ్ మ్యారేజ్ వినలేదు, చూడలేదు, అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పచ్చు. అంటే అన్నీ చూసుకుని అసలు నో అనడానికి పాయింట్స్ ఏమీ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే మా ఇద్దరు కెరియర్స్ ఫ్లక్చుయేటింగ్, ఇద్దరం ఒకటేసారి హైస్ చూసే అవకాశాలు ఉంటాయి, ఇద్దరం ఒకటేసారి లోస్ చూసే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి చిన్న పాయింట్స్ తప్ప అదర్వైజ్ అసలు ఇద్దరం మేజర్ పాయింట్ వాట్ ఐ లైక్డ్ ఇన్ హిమ్ ఇస్ హీ రెస్పెక్ట్స్ ఎవ్రీబడి అండ్ హీ డజంట్ రెడిక్యూల్ ఎనీథింగ్. మేజర్ పాయింట్ హీ లైక్డ్ ఇన్ మీ ఈస్ ట్రాన్స్పరెన్సీ. సో అక్కడ మా ఇద్దరికి కావాల్సిన పాయింట్స్ మ్యూచువల్ రెస్పెక్ట్, వి గెయిన్డ్ ఇట్, అంతే. బట్ నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను, నేను ఫైనాన్షియల్లీ నేను బ్యాలెన్స్ చేస్తున్నాను అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గీతా మాధురి. కొంచెం అలా చెప్తాడు కానీ హీఈస్ వెరీ గుడ్ విత్ ఫైనాన్సెస్. బట్ వన్ ఇనిషియేటివ్ వాట్ యూ గేవ్ మేడ్ హిమ్ టు డిసైడ్ ఫ్యూ థింగ్స్ అని చాలా ఉన్నాయి. ఇప్పుడు పిల్లల ఫీజు ఉంది, ఇద్దరం పంచుకుని కడతాం. ఆ రోజున నా దగ్గర డబ్బులు లేపితే నేనెందుకు కట్టాలి అనడు, తన దగ్గర లేపితే నేనెందుకు కట్టాలని నేను అనను. ఓవరాల్ బాధ్యతలు పంచుకుంటాము అంటే ఈ ఫీజు అలా పంచుకోము, ఒక అకౌంట్ ఉంటుంది, అందులో ఇంత అమౌంట్ అని ఎవ్రీ మంత్ వేసుకుంటాం, ఆ అమౌంట్లోంచే డైలీ ఖర్చులు పెట్టుకుంటాం. తనకు ఒక కార్ కొనుక్కోవాలని ఉంది, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 కోటి రూపాయల కార్ కొనుక్కోవాలని ఉంది, దట్ ఈస్ హిజ్ లగ్జరీ. ఎస్, అది తన ప్లానింగ్, తన ఫైనాన్స్ తను చూసుకొని తను కొనుక్కుంటాడు. అది కామన్ మనీలోంచి వెళ్ళదు. బికాస్ ఇట్స్ నాట్ సెట్. నాకు పర్ఫ్యూమ్ కొనుక్కోవాలని, ఒక సూపర్ పర్ఫ్యూమ్ ఏదో కొనుక్కోవాలని, అది నేను ఖర్చు పెట్టుకుంటా. లగ్జరీ నెసెసిటీస్ ఫర్ నెసెసిటీస్ వీఆర్ టుగెదర్ అండ్ వీఆర్ వన్ ఫ్యామిలీ ఫర్ నెసెసిటీస్. బట్ ఫర్ లగ్జరీస్ అండ్ ఆల్ ఇండివిజువల్స్. ఒక ఇల్లు కొనుక్కున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు తన పేరు మీద ఉంటే తన డబ్బులు ఉంటాయి, ఇల్లు నా పేరు మీద ఉంటే నా డబ్బులు ఉంటాయి, మా ఇద్దరి పేరు మీద ఉంటే ఇద్దరం హాఫ్ ఉంటాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ రేపటి రోజున ఆ ఇంట్లో కూర్చుని తినాలంటే ఆవకాయ అన్నమని ఇద్దరం కలిసి తింటాం, ఎవడ ఆవకాయ కొన్నాడని ఆలోచించాం. యూ గాట్ మై పాయింట్, రైట్? ఎస్. సో ఇది ఆ చిన్న బ్యాలెన్స్ అండ్ ఆ చిన్న ఓపెన్నెస్ ఉంచుకుంటాం. బికాజ్ మొత్తం కలగాపులగం చేసేయం కూడా, అది దట్ వే. ఎప్పుడైనా అంటే గిఫ్ట్స్ ఉంటాయి, గిఫ్ట్లు ఉంటాయి. ఈ లగ్జరీ థింగ్ ని ఎప్పుడైనా మీరు రిజెక్ట్ చేసిందా? లేదు నందు, ఐ డోంట్ థింక్ సో, ఇప్పుడు మనకి ఇది అవసరమేమో, మనం దీని గురించి ఆలోచిద్దాం, కూర్చొని మాట్లాడదాం. ద వర్డ్ వాట్ యు హ్యావ్ సెడ్ డిస్కషన్, ఈ డిస్కషన్స్ రెగ్యులర్గా అవుతాయా? బికాస్ డిస్కషన్ లేకపోతే అది గొడవకి లీడ్ అయిపోతుంది. ఎవ్రీ సెకండ్ డిస్కషనే అవుతుంటుంది. నో, ఇట్స్ అ గుడ్ వే ఆఫ్ డిస్కషన్. నేను మీకు చెప్పనా, నందు చిక్మంగళూరులో షూటింగ్లో ఉన్నాడు, నేను చిక్మంగళూరుకి వెళ్దామా అని ఒక క్షణం అనిపించింది. నందు రమ్మంటున్నాడు, పిల్లలతో వెళ్దామా వద్దా? నేను వెళ్తానో వెళ్ళనో నాకు తెలీదు, నేను వెళ్తానో వెళ్ళానో, కానీ నేను వెళ్దాం అనుకుంటే నన్ను ఆపేవారు ఎవరు లేదు అనే ఒక ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ నన్ను చాలా హై ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. నేను ఫైనల్లీ వెళ్తానో లేదో తెలీదు, వెళ్ళకపోవచ్చు కూడా, కానీ నేను వెళ్దాం అనుకున్నాను,
నన్ను ఎవరు నీ ఇష్టం అన్నారు అనేది ఇట్ సెల్ఫ్ నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సపోర్ట్ ఆ సపోర్ట్ కానీ She knows what she's ఇండివిజువాలిటీ doing. ఆ ఇండివిజువాలిటీ ఉండడమే నాకు చాలా పెద్ద గొప్పగా హాయిగా అనిపిస్తుంది. వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి అంతే తప్ప నేను అందరు అప్రూవల్స్ తీసుకోకర్లేదు. ఇలాంటి చిన్న చిన్న వాటికి నేను ఆనందపడతాను. ఫైనల్లీ వెళ్ళను, బట్ ఇంట్లో వెళ్దాం అనుకుంటున్నాను అన్న వెంటనే పెద్ద డిస్కషన్ అవ్వకపోతేనే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో అలాంటి డిస్కషన్స్లోనే చాలా లైఫ్ గడిపేస్తూ ఉంటాం. ఈ మధ్య చాలామంది అమ్మాయిలు చాలామంది కపుల్స్ సపరేట్ అయిపోతున్నారు. మేజర్గా రీజన్ ఏమై ఉండొచ్చు అంటే అంటే డివోర్స్ అంతే. పోనీ కూర్చుందాము, మాట్లాడుకుందాము, ఒకరినొకరు అర్థం చేసుకుందాము, లెట్ us స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్ అనేది ఉండదు. ఎలా ఉంటుందంటే నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా. మరి పిల్లలది ఏంటి? అలా చూసుకో అన్నప్పుడు పిల్లలు ఎందుకు? సో నేను నా సర్కిల్ అయినా అనొచ్చు, లేదా నేను న్యూస్ కూడా చదువుతాను. సో అక్కడ కూడా వి సీ లాట్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కూడా అఫేర్స్ ఎక్కువ పెట్టుకోవడము, డ్రమ్ములలో కుక్కర్లలో పెట్టేయడము, ఇవన్నీ కూడా అవుతున్నాయి. మేబీ యూ నో ఆల్ దీస్ థింగ్స్. రీసెంట్గా సలైన్లో హార్పిక్ వేసి హస్బెండ్ని చంపేయడం. సో దీస్ ఆల్ థింగ్స్ పేరెంట్స్ టైంలో అసలు ఇవేవి లేవు. మన వరకు రాలేదు. పేరెంట్స్ టైంలో ఉన్నాయో లేదో మనకు తెలియదు. అప్పుడు ఓన్లీ న్యూస్ పేపర్ ఉండేది. న్యూస్ పేపర్లో కొన్ని న్యూస్లు కవర్ చేసేవారు. ఇలాంటి న్యూస్ కింద ఒక పేజ్ ఉండేది, ఆ పేజ్లోనే ఉంటాయి. ఇప్పుడు మనం న్యూస్, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూస్ కదా ఇప్పుడు. సో ఇప్పుడు జరిగేవి అందరికీ తెలుస్తున్నాయేమో అనుకుంటున్నా. అప్పుడు లేవు అనడానికి లేదు, అప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు కప్పి పెట్టేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి. ప్రతి వాళ్ళకి ఒక కెమెరా ఉంటుంది, వాళ్ళు షూట్ చేస్తారు. సో మీరు అన్నట్టు ఇట్స్ అన్ఫార్చునేట్, బట్ ఐఎమ్ సమ్వన్ హూ డజంట్ సపోర్ట్ టాక్సిక్ రిలేషన్షిప్స్. ఇఫ్ సమ్ పర్సన్ ఇస్ టాక్సిక్, ఐఎమ్ సమ్వన్ హూ డజంట్ సపోర్ట్ దట్. నేను వద్దు, టాక్సిక్ పర్సన్తో అయితే బతకద్దు. పాయింట్ 1. టాక్సిక్ పర్సన్ కాదు, ఏవో చిన్న డిఫరెన్సెస్, విభేదాలు వచ్చాయి, దానికి మాత్రం ఐ సజెస్ట్ సిట్ అండ్ డిస్కస్. ఓపిక ఉండట్లేదు ఎవరికి. ఎందుకు ఉండట్లేదు? ఇద్దరు కలిసి సంపాదిస్తున్నారు కాబట్టి. ఇద్దరు కలిసి సంపాదించకపోతే ఒకళ్ళు ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఆటోమేటిక్గా ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళది పై చేయి ఉండే అవకాశం ఉంటుంది. సో ఇద్దరు సంపాదించాలి, తప్పలేదు. ఇద్దరు సంపాదించాలి, ఎవరి సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి. కానీ ఓపిక ఉండట్లేదు. ఓపిక చేసుకోవాలి. ఓపిక ఎందుకు చేసుకోవట్లేదు? సోషల్ మీడియా అనే ఒక ఇది ఉంది. అంటే ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ సెకండ్ ఇన్కమ్ ఆల్సో. తర్వాత ఎవ్రీబడి వాంట్స్ దేర్ ఓన్ వ్యాలిడేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ వరల్డ్. ఎవ్రీబడి ఒక్క వ్యాలిడేషన్ సరిపోవట్లేదు. ఇంట్లో వ్యాలిడేషన్ తక్కువైపోయింది, బయట వ్యాలిడేషన్ ఎక్కువైపోయింది. సో ప్రతివాడు ప్రవచనాలు చెప్పేవాడే. మనం మాట్లాడితే ఇంట్లో వాళ్ళు వినట్లేదు, మనం మాట్లాడితే బయట వాళ్ళు వింటున్నారు. అక్కడ కంపారిజన్ వస్తోంది. నేను ఒకటి చెప్తే ఇంట్లో వాళ్ళకి రోజు అది సోదిలా ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టి చెప్తే కనీసం 10 మంది అయినా చూస్తారు. సో ఈ ప్రాసెస్లో మనం హ్యూమన్ కనెక్షన్, హ్యూమన్ రిలేషన్స్ ఇవన్నీ వదిలేస్తున్నాము. ఎందుకు? ఈ పలానా టైంలో మనం నెగ్గాలి, మన ఈగో విన్ అవ్వాలి అనే ఒక దీని వల్ల మనం ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. నాకు తెలిసిన చాలామంది కపుల్స్ కలిసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరు 2 చేతుల్లారా సంపాదిస్తూ పిల్లలతో ఉంటూ కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు. పిల్లలు లేకుండా ఇద్దరు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు సంపాదిస్తూ ఒకళ్ళు ఇంట్లో ఉంటూ అన్నీ చూసుకుంటున్న వాళ్ళు, కలిసిన వాళ్ళు ఉన్నారు. సేమ్ ఇవే ఫ్యాక్టర్స్తో కలిసి లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో అవి 2 ఇండివిజువల్స్ బట్టి ఉంటుంది. అండ్ ఇది వరకులాగా పీపుల్ డోంట్ వాంట్ టు అడ్జస్ట్. దే హ్యావ్ సీన్ దేర్ మదర్స్ అండ్ ఫాదర్స్ సఫర్ అయ్యే వాళ్ళని చూసి సఫర్ అవ్వకూడదని బయటకు వచ్చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది, ఇంట్లో ఎప్పుడు అమ్మ నాన్న ఏదో ఒక కాన్ఫ్లిక్ట్లో ఉంటారు కదా, అసలు వాళ్ళు ఎందుకు అప్పుడే విడిపోయి ఉండొచ్చుగా
అనే థాట్ చాలామందికి ఇప్పుడు అలా మొదలైంది సినిమాలో వస్తుంది. అవును. అలా మొదలైంది సినిమాలో డైలాగ్ ఉంటుంది, విడిపోవచ్చు కదా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారంటే మీ జనరేషన్ విడిపోతారు, మా జనరేషన్ బాగు చేసుకుని వాడుకుంటాం ఒక వస్తువుని, మీరు పడేసి కొత్తది కొనుక్కుంటారు అని. ఈ యూ లివ్ ఓన్లీ వన్స్ ఈ కాన్సెప్ట్లు అన్నీ కూడా ఎక్కువైపోయాయి కాబట్టి సో అందరికి ఎలా ఉంటుందంటే ఈ ఉన్న జీవితంలో అన్ని ఎక్స్పీరియన్స్ చేసేయాలి అనే ప్రాసెస్లో కొన్ని బేసిక్ థింగ్స్, బేసిక్ వాల్యూస్ మర్చిపోతున్నారు. ఎథిక్స్, కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీస్ ఉన్న దగ్గరే వస్తుంది గొడవ. సో ఇంకా చెప్పాలంటే అకౌంటబిలిటీ అనే ఒక పదం నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటే విడిపోతున్నారు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ డోంట్ ప్రమోట్ టాక్సిక్ రిలేషన్షిప్స్ బికాస్ పీపుల్ ఆర్ బికమింగ్ టాక్సిక్. ఎస్, నేను చెప్పాను ఇప్పుడు ఈ సీన్లన్నీ చూసి నేను ఇందాక పేరెంటింగ్ టాపిక్ వచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ టేక్ ద బ్లేమ్ అని ఎందుకన్నానంటే ఐఎమ్ ష్యూర్ అదేదో కొండ మీద నుంచి తోసేసింది ఒక అమ్మాయి, 100% వాళ్ళ పేరెంట్స్ అయితే నువ్వు వాడిని తోసే అని చెప్పుండారు కదా, చిన్నప్పటి నుంచి వాడిని తోసేసి ఉండాల్సిందని చెప్పుండారు కదా, అవునా? అక్కడ మనం పెంపకం అనే టాపిక్ తీయకూడదు. అక్కడ వాళ్ళే చెప్తున్నారు అమ్మాయి తోసేసి ఉంటే అమ్మాయిని జైల్లో వేయండి అని. మరి వాళ్ళు పెంచిన దాన్ని బట్టి అమ్మాయి అలా అయిందా? కాదు కదా. సో అందుకే అది చూసినప్పుడు అనిపించింది, సో పిల్లల్ని మనం ఎంత రేస్ చేసినా వాళ్ళు ఎలా ఉంటారనేది మన చేతుల్లో పూర్తిగా ఉండదు. కానీ వాట్ వీ హ్యావ్ టు నార్మలైజ్ ఇస్ తప్పు చేస్తే దొరికి తీరుతారు, తప్పు చేస్తే దొరికిపోతారు అనే దాన్ని నార్మలైజ్ చేయాలి. దాన్ని మనం ఎక్కువ నార్మలైజ్ వాట్ ఎవర్ ఇంకెన్ని పదాలు ఉంటే అవన్నీ చేయాలి. సో అలా అనుకున్న వెంటనే నేను ఫస్ట్ మా పిల్లలకి ఏం చెప్పానంటే నువ్వు గ్రూప్లో ఉండు, ఎప్పుడు గ్రూప్లో ఉండు, నువ్వు ఇంకో మనిషి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇద్దరే ఉన్న దగ్గర ఉండకు, నలుగురు ఉన్న చోటు ఉండు, లేదా ఒకదాన్ని ఉండు. భయం పెరిగిపోయింది అంటే అంత ఇదైపోయింది. అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలా సెక్యూర్ ప్లేస్ అని ఒకప్పుడు అనుకుంటుండే, ఈ మధ్య గేటెడ్ కమ్యూనిటీ అయినా భయమే. సో అంటే మనం ప్రతి సిచ్యువేషన్ని ఇది చెప్పలేమండి, అంతే అసలు ఏది భయంలో బతుకుతున్నాము, విచ్చలవిడిగాను బతుకుతున్నాము, స్ట్రెస్లో అన్నీ ఉన్నాయి. మన పేరెంట్స్ ఉద్యోగాలు చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలాగే అనుకున్నారు, వీళ్ళు అనవసరంగా స్ట్రెస్ఫుల్గా బతుకుతున్నారు, వీళ్ళు ఏదో ఉద్ధరిద్దాం అని సెపరేట్గా వెళ్ళి బతుకుదాం అనుకుంటున్నారు, వీళ్ళకి మా సపోర్ట్ ఉంటే ఎలా ఉంటుందో తెలియదు అనుకుని ఉంటుంటారు. సో అంటే అప్పటిది మనం చూడలేదు కాబట్టి ఇదేమో అనుకుంటున్నాం. సో యా, చిన్నప్పుడు మనం రోడ్ల మీద హాయిగా నడిచేవాళ్ళం, హాయిగా వెళ్ళేవాళ్ళం, హాయిగా వచ్చేవాళ్ళం. ఇప్పుడు పిల్లని అసలు బయటకు పంపాలంటే భయం వేస్తుంది. సో మారుతున్నాయి, అన్నీ ఎక్కువ తెలుస్తున్నాయి మనకి, ఎక్కువ అన్ని న్యూస్ ఫీడ్ అవుతోంది బాగా, దానివల్ల భయం ఎక్కువైపోయింది. హౌ డూ యూ థింక్ దిస్, అంటే ఈ సోషల్ మీడియా ఎటువంటి ఇంపాక్ట్ ఇస్తుంది జనాల పైన? పాజిటివ్ అండ్ నెగిటివ్. చాలా మందికి చాలా అవేర్నెస్ వచ్చింది, ఎవరైనా ఒక వెధవ పని చేయడానికి భయపడుతున్నారు. బట్ ఒకటి సోషల్ మీడియాలో మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసామంటే దానికి ఆధార్ కార్డ్ లింక్ ఉండాలి, వేరే పేర్లు పెట్టుకోవడం కాదు, మన సొంత పేరు పెట్టాలి. అలాంటి చిన్న రూల్స్ వస్తే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ అకౌంట్కి మన ఆధార్ కార్డ్ లింక్ ఉండాలి. ఆ ఆధార్ కార్డ్ హనీ, స్వీటీ, క్యూటీ కాకుండా మన పేరు ఉండాలి. పేరు ఉంటే మనం ఒక మాట చెప్తే అది కరెక్టా రాంగా అన్నీ కరెక్ట్గా ఉంటాయి. పోనీ హనీ పెట్టుకో, స్వీటీ పెట్టుకో, లేకపోతే పెట్టుకో, ఏదన్నా పెట్టుకో, మగవాళ్ళకి ఏం పెట్టుకుంటారో పెట్టుకో, కానీ మన ఆధార్ కార్డ్ లింక్డ్ అయి ఉంటే ఒక వెధవ పని చేయడానికి భయపడతాం. పక్క అది మాత్రం ఉండాలి. అప్పుడు అయినా కూడా తెగించి ఏదన్నా ఒక కామెంట్ పెట్టాడు ఒకడు, అయినా కూడా తెగించి ఒక అమ్మాయి అసహ్యమైన పని చేసింది అనుకోండి, అప్పుడు వాళ్ళు దే విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అలాంటివి బ్లాక్ అయిపోవాలి, అలాంటివి కూడా ఉండాలి. లైక్ గోయింగ్ ఫర్ ఆఫ్ కోర్స్ ఓకే, అలాంటివి బ్లాక్ అవ్వాలి, లేదా
ఎవ్రీథింగ్ లీగల్గా యాక్షన్ తీసుకునేలా ఉంటే చాలా కరెక్ట్గా, అంటే చాలా వరకు మనం చాలా డేంజరస్వి మనం వీ కెన్ చూడకుండా ఉంటాము, చాలా వరకు మనం చాలా డేంజరస్ థింగ్స్ అవ్వకుండా చేయొచ్చేమో. బట్ మేబీ దే ఆర్ థింకింగ్, ఐ థింక్ ఇది చేయడానికి. సోషల్ మీడియా డెఫినెట్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంది. చాలా అవేర్నెస్ వచ్చింది, టూ మచ్ అవేర్నెస్ వచ్చేసింది. ఎంత కావాలో అంత కాకుండా టూ మచ్ అవేర్నెస్ వచ్చేసింది. ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ చేసినోడు గొప్పవాడు. ఆ పాజిటివ్కి నెగిటివ్కి మధ్యలో ఒక బ్యాలెన్స్ ఉంటుంది చూడండి. దేనికి కావాలో దానికే వాడుకొని ఎంత కావాలో అంతే తీసుకున్నవాడు గొప్పవాడు. చాలా మాట్లాడాం కదా ఇట్లా లైఫ్ గురించి ఆర్ అంటే ఇట్ ఈస్ సో గుడ్ టు నో. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందా లేదా, అవి థింకింగ్ ద సేమ్ పాత్ ఆర్ నో అనేది. బికాజ్ మీకు పాప ఉంది, చాలా మంది పేరెంట్స్ అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు లాట్ ఆఫ్ స్ట్రెస్ తీసుకుంటున్నారు, లాట్. అండ్ నేను చూసిన వాళ్ళల్లో ఫాదర్ కంటే మదరే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది. ఆమెకి ఎక్కడ లేనివన్నీ ఆమెకే కావాలి, నెత్తినేసుకొని. అంటే మనం ఆల్రెడీ దట్స్ హౌ we were డిజైన్ we were designed in a certain way. We were designed in a certain way. Here I have complaints and also కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర విమెన్ని జడ్జ్ చేస్తారు, మెన్ మీద ప్రెషర్ పెడతారు. ఆలోచించండి, విమెన్ మీద ప్రెషర్ పెట్టరు. పొద్దున్న లేస్తే ఇంట్లోనే ఉంటే మగవాడి ఒక రకంగా చూస్తుంది సమాజం. ఆడవాళ్ళు ఎలా ఉన్నా ఇలా చెయ్యవేంటి అని అడగారు, జడ్జ్ చేస్తారు. ఓకే, ఇకపోతే మన దగ్గర తిట్లు, ఏ తిట్టైనా విమెన్కి రిలేటెడ్ ఉంటుంది. ఒకరిని తిట్టాలంటే వాళ్ళ అమ్మని తిడుతూనే తిట్టు ఉంటుంది, అవునా? అసలు వాళ్ళ అమ్మకి సంబంధం ఉందా మ్యాటర్లో? కానీ అంటే ఎంత విమెన్ తిట్లు మన దగ్గర ఇదైపోయాయి చూడండి. అంటే ఇది వరకు రోజుల్లో ప్రతి తిట్టుకి అంటే అంత జడ్జిమెంటల్ అనమాట. యూ వాంట్ టు, నువ్వు ఒక అబ్బాయిని తిట్టాలంటే దానికి ఒక ఆడ తిట్టు తోడుంటే తప్ప తిట్టలేకపోతున్నారు. సో అలా ఆడవాళ్ళని జడ్జి చేసేస్తున్నాము. మగవాళ్ళకు ఉన్నంత ప్రెషర్, మనం పెట్టేంత ప్రెషర్ సొసైటీగా ఎవరూ పెట్టరండి. పాపం ఆ రకంగా చూసుకుంటే దే టేక్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. గర్ల్స్ టేక్ అ లాట్ ఆఫ్ జడ్జ్మెంట్, విమెన్ టేక్ జడ్జ్మెంట్, గైస్ టేక్ ద ప్రెషర్. దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్. ఇకపోతే ఆడవాళ్ళు కొంతమంది బాసిజం కోసం చూస్తారు. నాకు యాజ్ అ మదర్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మదర్ హ్యాస్ ద గ్రేటెస్ట్ ఈగో అని అర్థమైంది నాకు. నేను చెప్తే నువ్వెందుకు వినవు, నేను చెప్తే నువ్వు ఎందుకు వినవు అనే ఈగో నాలో వచ్చేస్తూ ఉంటుంది పిల్లల విషయంలో. తర్వాత నో 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 అని నేను కరెక్ట్ చేసుకుంటూ ఉంటా. సో అది, ఆ ఈగో అనేది మనకి చిన్నప్పటి నుంచి కిడ్స్ని పెంచడంలో అలవాటు అయిపోతుంటుంది. ఎందుకంటే మనకు భయపడతారు, ఒకడు మనకు భయపడ్డం నచ్చుతుంది. సో ఇలాంటివన్నీ కూడా బాసిజం కోసం చూసుకునే ప్రాసెస్లో మనం కూడా మన వాల్యూని తగ్గించేసుకోకూడదు. వీ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్, వీ హ్యావ్ టు. ఆ టైంలో మనకి అవతల వాడు వాల్యూ ఇచ్చాడా లేదా మీద ఎక్కువ పెడతాం పని అవ్వడం మీద కంటే, ఒక్కొక్కసారి, నాట్ ఎవ్రీబడి, అగైన్ ఐఎమ్ సేయింగ్. అండ్ మెన్ మీద చాలా ప్రెషర్, ఒకలాగా ఉండాలి, ఆల్ఫా మేల్ అంటారు, ఒకలాగా బిహేవ్ చేయాలి, మగవాళ్ళు ఏడవకూడదు, మగవాళ్ళు అలా చేయకూడదు, మగవాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పుకోకూడదు, ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళపైన అదొక ప్రెషర్, ఆడవాళ్ళపైన ఇదొక జడ్జ్మెంటల్ ప్రెషర్. ఇంకొకటి, ఆడవాళ్ళని జడ్జ్ చేస్తారు. మగవాళ్ళు ఊరికే చూస్తారు, ఏదో చేస్తారు, అవన్నీ అది సెపరేట్ టాపిక్. చూడడం చేయడం అది దానికి వస్తాను. బట్ ఆడవాళ్ళు ఈజీగా ఆడవాళ్ళని జడ్జ్ చేస్తారు. ఇంట్లో కూర్చుంటే ఇంట్లో కూర్చుందా, బయటికి వెళ్తే బయటికి వెళ్ళిందా, ఏదో ఒకటి. దే జడ్జ్, దే గర్ల్స్ చెక్అవుట్ గర్ల్స్ మోర్ దాన్ గైస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్. అండ్ ఒక అమ్మాయి ఒకలాగా డ్రెస్ వేసుకుందంటే, ఫస్ట్ ఆడవాళ్ళు వచ్చేసి నువ్వు ఏంటి అమ్మాయి మీద పడిపోయి ఆ అమ్మాయిని ఇచ్చేసేస్తూ ఉంటారు. గైస్ ఏం చేస్తారనేది నెక్స్ట్ స్టెప్ వద్దాం. బట్ ఫస్ట్ గర్ల్స్ దే ట్రై టు, నువ్వు ఒక అమ్మాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊరికే చెప్తున్నా, మనకి శారీ, మన కల్చర్లో శారీ, మన కల్చర్లో
క్లీవేజ్ కనిపిస్తే తప్పు. వెస్టర్న్ కల్చర్లో నడుం కనిపిస్తే తప్పు. ఓకే. బట్టలు గమనించండి. సో అటుపక్క సమాజం అంటే వెస్టర్న్ కల్చర్లో దే డోంట్ ఎక్స్పోజ్ దేర్ వేస్ట్. వీ డోంట్ ఎక్స్పోజ్ అవర్ క్లీవేజ్ అండ్ ఆల్ యూజువలీ. నవ్ ఎవ్రీథింగ్ చేంజ్, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. సో అక్కడికి వెళ్ళి మన వాళ్ళు చీరలు కట్టుకుంటారు చాలామంది. వాళ్ళకి మనందరం ఎక్స్పోజింగ్ చేసినట్టు యాక్చువల్లీ. మనం చీర ఎందుకు కట్టుకుంటున్నాం, ఈ పార్ట్కి అంతా మనకి సన్లైట్ పడాలి, అవన్నీ కూడా చాలా ఉన్నాయి. అసలు ఆ పాయింట్స్ అందరు వదిలేసి మొత్తం అంతా కలగాపులగం చేసేసి ఆ ప్రతి పాయింట్ని కనెక్ట్ చేసేసి శృంగారానికిను రొమాన్స్కి పార్న్కి సంబంధం పెట్టేసి ఆ టైప్లో అయిపోతుంది. అప్రోచ్కి కన్సెంట్కి అంతా మొత్తం కలిపేశారు అంతా. బట్ మన దగ్గర ఆడవాళ్ళే నేను ఒకలా డ్రెస్అప్ అయ్యాను అనుకోండి, నాకంటే నెక్స్ట్ లెవెల్లో ఇంకో అమ్మాయి డ్రెస్అప్ అయింది అనుకోండి, ఫస్ట్ నేనే జడ్జ్ చేస్తాను. ఎందుకంటే నేను చేయలేకపోతున్నా కాబట్టి. ఆ టైప్లో ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది అయిపోయారు మనకి. మనం చేయలేనిది ఇంకోళ్ళు ఎవరైనా చేస్తే వీళ్ళు జడ్జ్. బికాస్ థింకింగ్ ఈజ్ హార్డ్. పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఎబిలిటీ టు థింక్ జడ్జ్ ఈజీలీ. సో ఆ రకంగా గర్ల్స్ జడ్జ్ గర్ల్స్ అలాట్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్. గైస్ దే చెక్అవుట్, దే మూవ్ ఆన్ ఆర్ దే అప్రోచ్ ఆర్ దే డూ వాట్ ఎవర్ అనేది దట్స్ అ సెపరేట్ స్టోరీ. బట్ గర్ల్స్ జడ్జ్. మనం వీ షుడ్ కో ఎగ్జిస్ట్. ladies should coexist. We should normalize few things. అన్నీ చాలా క్యాజువల్. we should normalize and అవన్నీ మనం చాలా నార్మలైజ్ చేయాలి. ఎలాంటివి నార్మలైజ్ చేయాలి? పనిష్మెంట్స్ని నార్మలైజ్ చేయాలి. we should నార్మలైజ్. ఎవడైనా ఒక తప్పు చేస్తే వాడి కాళ్ళు రగ్గొడతారు అనేదాన్ని నార్మలైజ్ చేయాలి. మనం తప్పు చేయడాన్ని నార్మలైజ్ చేయకూడదు. పాపం, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అబ్యూస్ కానీ రేప్ కానీ ఏదున్నా మన దగ్గర ఏంటి, ప్రపంచంలో ఎక్కడైనా అబ్యూస్ కానీ రేప్ కానీ హెరాస్మెంట్ కానీ ఒంటరిగా ఉన్నప్పుడే అవుతుంది. గమనించండి. అవును. నువ్వు నగ్నంగా రోడ్డు మీద నుంచుని అందరిలో నుంచున్నా కూడా ఎవరు టచ్ చేయరు. ఎందుకంటే అందరిలో చేస్తే తప్పని అందరికీ తెలుసు. ఒంటరిగా ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి. అయ్యో ఏం చేశాడు పాపం, రెచ్చిపోయాడు, రెచ్చగొడితే రెచ్చిపోడా అంటారు. చెప్పిందా అమ్మాయి వచ్చి, నేను కమ్ అని నోరు తెరిచి నువ్వు రెచ్చిపో అని చెప్పిందా? నీతో నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా అని అందా అమ్మాయి అన్నా రోడ్డు మీద? అనలేదుగా. లేదు. హౌ కెన్ యూ టేక్ దట్ యాజ్ అన్ అప్రోచ్? అలా అని ఇప్పుడు సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. అంతే. ఒంటరిగా ఉంటేనే చిన్న పిల్లాడు ఒక చిన్న మంత్స్ బేబీని హీ మొలెస్టెడ్ ఆర్ రేప్డ్ ఆర్ ఏదో చేశాడు. వాడికి తెలీదు అంటారు చాలామంది. వాడికి ఎందుకు తెలీదు? అందరిలో చేయలేదుగా వాడు. ఎవరు లేని టైం చూసుకునే చేశాడు అంటే వాడికి తెలుసు అది తప్పని తెలుసు. మన పురాణాల్లో నీకు ఎవరి మీదన్నా చూపు వెళ్ళి తేడా థాట్స్ వస్తే ఈ మంత్రం చదువుకో అని ఉంది తెలుసా? ఈ మంత్రం చదువుకో, నీకు వేరే ఒక అమ్మాయి మీద కానీ నీకు ఒక అబ్బాయి మీద కానీ నీకేమైనా థాట్స్ వస్తే, సో థాట్ రావడం మీరు ఉన్నారండి, నాకు మిమ్మల్ని కొట్టాలనుంది, కొడతానా? కొట్టనుగా. నాకేం కొట్టాలని లేదు. మీకు అర్థం? అది తప్పు. ఎందుకు కొట్టను? తప్పు కాబట్టి. సో నాకు కొట్టాలనిపించడం తప్పే, నా లోపల వచ్చిన థాట్ తప్పే. దాన్ని నేనేం చేశాను అన్నదే కౌంట్ అవుతుంది. బికాజ్ నా లోపల ఉన్న థాట్ బట్టి మీకేం ఎఫెక్ట్ అవ్వదు. అవును. నా చేత బట్టే మీకు ఎఫెక్ట్ అవుతుంది. సో నా చేతలు కరెక్ట్గా ఉండాలి. సో ఆ చేతలు కరెక్ట్గా ఉండాలంటే తప్పు చేసిన వాడికి శిక్ష గట్టిగా పడడం అనే దాన్ని జనరలైజ్ చేసి నార్మలైజ్ చేస్తేనే తప్పు చేయడు ఎవడైనా. మన దగ్గర అదే లేదు. సోషల్ మీడియాలో ఫోటో పెడతాం, ఏదో ఒక ఫోటో పెడతాం. ఎందుకు పెడతాం చెప్పండి? చూడాలనే పెడతాం. నచ్చితే లైక్ కొట్టు, బాగుంటే బాగుందని చెప్పు, సూపర్ అని చెప్పు, అంతేగాని బ్యాడ్ కామెంట్ పెట్టకు. నేను నా నచ్చకపోతే అన్ఫాలో చేయి. ఇంత సింపుల్ కదా మ్యాటర్. అవును, అంత సింపుల్ మ్యాటర్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు, వాళ్ళిద్దరికి ఇద్దరు నచ్చారు, అప్రోచ్ అవుతారు. నాకు నీ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి,
ఆర్ నువ్వంటే నాకు ఇష్టం, లేదా మనం పెళ్లి చేసుకుందాం, మనం పెళ్లి చేసుకోవద్దు బట్ లెట్స్ లివ్ టుగెదర్, ఏదో ఒక అడగడం అప్రోచ్ అనేది ఉంటుంది. అది విట్టిగా ఉండొచ్చు, సరదాగా ఉండొచ్చు, లేకపోతే అది ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారనేది వాళ్ళిద్దరి మధ్య మ్యాటర్. అది దాన్ని అప్రోచ్ అంటారు. ఒకళ్ళు అప్రోచ్ అయితే అవతలోడు ఓకేనో ఒక క్వశ్చనో ఒక ప్రపోజల్ అప్రోచ్ ఆర్ ప్రపోజల్ పెడితే అవతల వాడి కన్సెంట్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ కన్సెంట్ ఇస్తే అప్పుడు వాళ్ళిద్దరూ ఒక పలానా ఏదన్నా లివింగ్ టుగెదర్ అవని, లేకపోతే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు ఇష్టం. అది అవతల వాళ్ళని అప్రోచ్ అవ్వడం కూడా తప్పని మనం అనట్లేదు. అప్రోచ్ అవ్వచ్చు, ఎంత డీసెంట్గా అప్రోచ్ అయ్యామనేది ఇంపార్టెంట్. ఎంత డీసెన్సీ, దానికి ఏంటి డీసెన్సీ అనే దానికి మనం చెప్పక్కర్లేదు, అవతల వాడు ఏం అనలేదంటేనే డీసెంట్. యా, సో ఈవెన్ ఇఫ్ యువర్ అప్రోచ్ ఇస్ టేకన్ ఇన్ అ రాంగ్ వే, అది రాంగ్. మళ్ళీ ఈవెన్ అ పర్సన్ కమింగ్ అండ్ సేయింగ్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ యూ ఈజ్ ఆల్సో లైక్ యూ ఆర్ కమింగ్ అండ్ టాకింగ్ టు మీ, హౌ డేర్ యూ అనకూడదు. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ సేయింగ్ ఐ వాంట్ అంటే, ఇఫ్ ఎ పర్సన్ ఇస్ అబ్యూజింగ్ యూ, హెరాసింగ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, అది రాంగ్. ఇఫ్ ఈజ్ అప్రోచింగ్ యూ ఇన్ అ సర్టన్ వే విచ్ ఇస్ అక్సెప్టబుల్, యూ జస్ట్ గివ్ యువర్ కన్సెంట్ అండ్ వదిలేసే. రాళ్ళు 100 మంది వేస్తారు, ఆ రాళ్ళు మనం రాళ్ళు వేయడం అంటే ఆ రాళ్ళు కాదు, అదే పోనీ అనడం అలా కాదు. చాలా మంది దే ట్రై టు అప్రోచ్ us. We might like it or we might not like it. We'll say we like it. The other person shouldn't be forcing us after we say no. That ఆ చిన్న కన్సెంట్ అప్రోచ్ కి డిఫరెన్స్ తెలియక అది ఏదైనా ఏ రిలేషన్ అయినా చెడిపోతుంది. అందుకే సో ఇప్పుడు మనం కమ్యూనికేషన్ చేసుకోవచ్చు కదా, మనిషి దేవుడు ఇచ్చాడు కదా, కమ్యూనికేట్ చేసుకునే ఒక తరీకా ఇచ్చాడు కదా. నాకు ఫీలింగ్ వచ్చింది, ఆ ఫీలింగ్ తప్పంటే లోపల దాచుకుంటా, ఆ ఫీలింగ్ రైట్ అయితే వెళ్ళి అడుగుతాను. అది ఫీలింగ్ రావడమే తప్పు అని ఎవరు అనట్లేదు, ఫీలింగ్ని నువ్వు ఎలా దాన్ని చేతల్లోకి పెట్టావు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ డిస్కషన్స్ అంతా ఒక పక్కన పెడితే అప్పటి నుంచి నాకు ఆ చేతి పైన బిగ్ బాస్ టాటూ కనిపిస్తుంది. శ్రీముఖికి కూడా ఉంది. అవును, శ్రీముఖికి కూడా యూ హ్యావ్. యా, సో yes, that is what I was about to say, because చాలా ఉంటాయి కదా కట్ చేసుకోవడము, యూ హ్యావ్ అంటే హెయిర్ కట్ చేసుకోవడము, అది శివజ్యోతి చేసింది, దీప్తి సునైనా. సో ఈ టాటూ ఇన్ని సీజన్, ఇది 10వ సీజన్. ఈ 10వ సీజన్ లో ఓన్లీ 2 ladies గాట్ దట్ బిగ్ బాస్ టాటూ. సో ఏం అనిపించలేదు అప్పుడు, లైక్ ఎందుకు అనా అంటే లోపల ఉన్నప్పుడు నాకు చాలా హైలో ఉంటాం, ప్రతిదీ చాలా హైలో ఉంటాం. టాటూ వేసుకోమన్నారంటే ఓ మై గాడ్ లాగా అదొక చిన్న హైలో ఉంటాం. ఓకే, ఆర్ లేకపోతే అదొక లైక్ మనం ఒక పారాసైలింగ్ లా అనుకోండి, లేకపోతే ఏదైనా స్కై డైవింగ్ లాగా మనం అక్కడి వరకు వెళ్ళాక వావ్ అని ఎలా ఎక్సైట్ అవుతామో, అలాగే ఇది అక్కడి వరకు వెళ్ళాక వేసుకోమంటే వావ్ అనిపించి వేసుకున్నాను. ఇది వేసుకున్నా నా కళ్ళు తెరుచుకునే సమాజం మీద జోక్. ప్రోమో కట్ టెలికాస్ట్ లో జోకర్ వస్తుంది మళ్ళా. సో బిగ్ బాస్ కి ముందే చాలా బ్రేక్ వచ్చింది లైఫ్ లో, కెరియర్ లో, రైట్? బిగ్ బాస్ తర్వాత వాట్ కైండ్ ఆఫ్ బ్రేక్ అంటే ఇన్ ద కెరియర్? అచ్చా, ఇన్ అ గుడ్ వే. బ్రేక్ ఇస్తా బ్రేక్. బ్రేక్ ఇచ్చే బ్రేక్, కెరియర్ లో బ్రేక్. ఓకే, ఇన్ అ వెరీ గుడ్ వే. సో అప్పటికి ముందే వి నో హూ ఇస్ గీతా మాధురి అండ్ ఆల్, తన వాయిస్ ఎలా ఉంటుంది తెలుసు. సో వాట్ పుష్ యూ అంటే బిగ్ బాస్కి వెళ్ళాలి అని ఆ పుష్ ఎలా వచ్చింది? ఏం ప్రోత్సహించింది? ఇప్పుడు వచ్చే సీజన్ ఎన్నో సీజన్? 10 కదా. 20 కంటెస్టెంట్స్ వేసుకోండి. ఇన్ని వేల కోట్ల మనుషుల్లో 200 మందిలో నేను ఉన్నాను. ఇమాజిన్ దట్ ఫీలింగ్. అది ఇట్స్ లైక్ అన్ అడ్వెంచర్ టు మీ. అంటే ఇట్స్ లైక్ అ లిటిల్ స్మాల్ అడ్వెంచర్ లాగా ఫీల్ అవుతాను నేను. అది ఆ 200 మందిలో నాకు అవకాశం రావడం, అలాంటి ఫోన్స్ లేకుండా ఉండడం, పిల్లలు పుట్టనప్పుడు వెళ్ళగలగడం, అదంతా నేను చాలా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను ఆ అవకాశాన్ని. బికాజ్ డబ్బులు ఇచ్చే అవకాశం అది. అవును,
డబ్బులు ఇచ్చి మనకు కరెక్ట్ మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చే అవకాశం అది. లైమ్ లైట్ లో పెట్టే అవకాశం అది, దాని నుంచి ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం. నేను లైమ్ లైట్ అప్పుడు అంత ఆలోచించలేదు, లైమ్ లైట్ అండ్ ఆల్ ఆలోచించలేదు, కానీ నాకు అదంతా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, అది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్ బిగ్ బాస్కి అడిగారు, అప్పటికి నాకు అసలు ఏంటో తెలీదు అప్పటికి, సో వెళ్ళలేదు. సెకండ్ బిగ్ బాస్కి అడిగారు, ఫస్ట్ టైమే వెళ్ళి ఉండాల్సింది అనుకుని ఇంకా సెకండ్ దానికి వెళ్ళిపోయాను. అలా నార్మల్ గానే కాల్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోయా, దట్స్ ఇట్. అడిగారు నాకు, బికాజ్ ఇంట్రెస్ట్ ఉండే. నాకు ఇష్టం అండి, నేనేమి అలాగా మా సీజన్తోనే అసలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంటారా, సోషల్ మీడియా పబ్లిసిటీ మార్కెటింగ్ అనేది ఎక్కువైపోయింది మా సీజన్ నుంచే. మీది నాని గారి సీజన్? మా సీజన్ నుంచే స్టార్ట్. అప్పటి వరకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో కింద కామెంట్స్ చూస్తే ఇవి పెయిడ్ అని మనకు అర్థమయ్యేంత బ్రెయిన్ నాలెడ్జ్ వచ్చింది. అప్పుడు లేదు, అది రియల్ అనుకునే రోజులు అవంతా. ఏది చూస్తే ఇది రియల్ అనుకునే రోజులు. ఇప్పుడు అదే అంటారు, బిగ్ బాస్ స్క్రిప్టెడ్, అది ఆడియన్స్ కూడా గేమ్ ఆడతారు అనేది ఇప్పుడు మనకు అర్థమైపోయింది. అప్పుడు అలా కాదు, అప్పుడు చాలా అందరికి అన్ని కొత్తే. సోషల్ మీడియా అబ్యూస్ వాజ్ ఆల్సో సో న్యూ టు ఎవ్రీబడి అప్పుడు. సో అమ్మో ఇదంతా నిజమా అనే ఒక ఫీలింగ్ వచ్చేసేది అనమాట. సో అదంతా కూడా ఇట్ వాస్ ఫన్. ఐ డోంట్ రిగ్రెట్ గోయింగ్ టు బిగ్ బాస్ అండ్ ఐ లవ్డ్ మై ఎక్స్పీరియన్స్ దేర్. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ నా పరంగా ఆలోచిస్తే ఫస్ట్ 4 weeks నన్ను ఒక అంటే నాతో ఎవ్వరు లేరనే ఫీలింగ్ ఉంది నాకు. 4 weeks తర్వాత అందరూ నాతో ఉన్నారనే ఫీలింగ్ ఉంది. నాతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడలేదనే ఫీలింగ్ ఉండింది నాకు ఫస్ట్ 4 weeks. తర్వాత అందరినీ నేను ఎలా నా వైపు నేను కూడా ఒక పర్సన్ లాగా అందరినీ కలుపుకున్నాను. ఇట్స్ నా ఓన్ జర్నీ. ఐ ఎంజాయ్డ్ ఇట్. సో కెరియర్ పరంగా డిడ్ బిగ్ బాస్ హెల్ప్ యూ ఆర్ ఎనీథింగ్ లైక్? ఐ థింక్ ఇట్ హెల్ప్ మీ ఓన్లీ. నా పరంగా ఏదైనా ఇప్పుడు ఇలా ఉన్నానంటే దట్స్ ఆల్సో వన్ జర్నీ. బిగ్ బాస్ నా కెరియర్ పరంగా హెల్ప్ అయిందంటే నాకు సింగింగ్ ఆపర్చునిటీస్ తెచ్చిపెట్టిందో లేదో నాకు తెలియదు, కానీ పీపుల్ హూ అబ్జర్వ్డ్ మీ క్లోజ్లీ స్టార్టెడ్ లైకింగ్ మీ. ఇప్పటికీ దే రిఫర్ టు బిగ్ బాస్ వెన్ ఎవర్ దే టాక్ టు మీ. So that means they owned me so much. Yes. And our season was like that commercial season. Commercial cinema laga అన్ని మస్తు షేడ్స్ ఉంటాయి మా సీజన్. సో అంటే అప్పుడు కూడా అంటే నాని గారిది కానీ ఐ మీన్ ఇట్ వాజ్ ఎ వెరీ డిఫరెంట్, అంటే క్వశ్చనింగ్ అన్ని చాలా పడేయడము అన్ని. అండ్ వీ హ్యాడ్ రకరకాల మనుషులు. వీ హ్యాడ్ అంటే ఎలా చెప్పను, ఒక సోషల్ సర్వీస్ చేసే పర్సన్, ఒక సింగర్, ఒక యాక్టర్, ఒక ఏథిస్ట్, ఒక అన్ని రకాల మనుషులు. నాట్ జస్ట్ గ్లామర్, నాట్ జస్ట్ అలా కాదు, అంత సమపాళ్ళల్లో ఉంది మా సీజన్. సో సార్ ఇట్ వాజ్ లవ్లీ. ఐ థరోలీ ఎంజాయ్డ్. ఐ ఎంజాయ్డ్ దట్ లోన్లీనెస్ ఆల్సో. I felt so lonely first 4 weeks. సో అప్పుడు నాకు శ్యామల అండ్ దీప్తి ఫ్రెండ్స్ అయ్యారు 4 weeksలో. సో నేను అంత లోన్లీగా ఫీల్ అయినప్పుడు నాకు వాళ్ళిద్దరు ఆ టైంలో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళిద్దరిని వదలను. ఆ తర్వాత ఏమన్నా అవ్వని, ఆ తర్వాత ఆ సీజన్లోనే వాళ్ళు మాట్లాడిన దానివల్ల నాకు ఎఫెక్ట్ అవ్వని అయినా కూడా నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను లోన్లీగా ఫీల్ అయినప్పుడు నాకు వాళ్ళిద్దరు ఉన్నారు అనేది జస్ట్ గివ్స్ మీ that good feel. So అందుకే నేను I maintain all the relationships with big boss people and all. ఓకే, స్వీట్ వాయిస్ నేను మాటల్లో చాలా వినేసా, పాటల్లో విన్నప్పటి నుంచి. ఏం పాట కావాలి? గీతా మాధురి ట్రాక్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి మీరు చెప్పాలి. అయ్యో నేను చెప్పినా కదా, అది అదే కావాలా? బట్ నో ఫర్ యూ మనకు ఉంటుంది కదా ఈ సాంగ్. ఎప్పుడు మీ సాంగే, మీరు పాడిన సాంగే ఎప్పటికీ అది హమ్ అవుతూనే ఉంటుంది. సంథింగ్ లైక్, బికాస్ ఫర్ మీ గీతా మాధురి అనగానే ఐ హ్యావ్ సీన్ వన్ వీడియో, ఐ డోంట్ రిమెంబర్ ఎక్కడ, కానీ యుల్ బి లైక్ మైక్ పట్టుకొని ఇట్లా పెట్టుకొని యుల్ సింగ్ దట్ చమ్కా చమ్కా చమ్కి మంచి ఇంటెన్స్లో యూ సింగ్. ఐ జస్ట్ లవ్ దట్. అంటే నేను అప్పుడు అనుకునేదాన్ని, అసలు సింగర్లు కళ్ళు మూసుకొని ఎందుకు పాడతారు?
స్టార్టింగ్ వై డు దే క్లోజ్ అండ్ కాన్సన్ట్రేషన్. yes I have learnt it when I Started learning. yes started learning. I got to know when I started learning. ఓకే. సో అప్పుడు అనిపించింది ఓకే అంటే కాన్సన్ట్రేషన్ నీ స్వరాల పైన నీ గొంతు పైన నీకు ఒక మనకి కాన్సన్ట్రేషన్ ఉండాలి కాబట్టి. సో అట్లా గీతా మాధురి లిస్ట్ ఎందుకంటే ఒక్కొక్కసారి నేను కూడా స్పాటిఫైలో పెడతా. మనకు సింగర్స్ సాంగ్స్ వస్తుంది కదా లిస్ట్, అందులో చాలా సార్లు అట్లా విన్నాడు డేస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆవిడనే ఇక్కడ ఇంటర్వ్యూ అంటే అబ్బా, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. నో యువర్ వాయిస్ హ్యాస్ దట్ వినాలి అనిపించేది ఉందా? ఓకే. సో యా సో గీతా మాధురి సాంగ్స్ లేదా నందు గారికి ఇష్టమైన సాంగ్, మీకు ఇష్టమైన సాంగ్, మీకు ఫాస్ట్ కావాలా స్లో కావాలా? ఏదో మీ వాయిస్ కావాలి, మీరు చెప్పండి. యువర్ వాయిస్. ఓ పిండేశారుగా. ఇది అదేనేమో అలాగే ఉందే, తెలుసునో లేదో తెలియడం లేదే, ఫలానా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఏమో. నందు గారికి బాగా నచ్చిన సాంగ్ చినుకు తాకి చెడిలో చిగురు తొడిగే చెలిమే విరిసే హరివిల్లునే, ఎదుట నిలిచే నిజమే కలలు పంచే తీరే చిలిక చిరునవ్వునే, మునుపు కనుగొనని ఆనందమేదో కలిగే నాలోన ఈ వేళనే. ఉన్నానే. ఈ పాట గుర్తొచ్చింది, నందు పాటే కదా. ఎప్పుడైనా పిల్లలకి ఇలా పాటలు పాడి పడుకోబెట్టారు? ఏ సాంగ్? ఏ పాట అంటే జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, ఆ పాట. ఫాస్ట్ బీట్లో నచ్చిన సాంగ్? ఫాస్ట్ బీట్లో చాలా ఉన్నాయి పాటలు, ఒకటని లేదు. నేను పాడిందేనా? మీరు పాడిందే. నేను పాడిందేనా? నా ఓన్లీ అడ్డోరు నంబరు 1-56 అడ్డ గీత 02 సిలక నగరు 3వ లైను, ఎర్రగెట్టు కొబ్బరి సెట్టు లోనకొస్తే సోఫా సెట్టు ఆడ కూసుని ఏటింగ్ సెత్తెన్నే నొత్తాను, ఎప్పుడంటే అప్పుడు వచ్చి క్యాండీ చేసుకో, ముదులిచి మెళ్ళో డైమండ్ లాకెట్ వేసేసుకో, ఏళ్ళు వీళ్ళు సొత్తేంటి టీవీలో నా ఎత్తేంటి మజా మజా కళ్ళ గజాన్నతో ఆడేసుకో, ఆహా ఏహే ఓహో అబ్బబ్బబ్బా సిగ సిగ సిగ్గ తరగ సిల్లినే మళ్ళీ సిచ్చుబుడ్డి పేలుతాది నరాలు గిల్లి, కరకర కర సుపల సిల్లినే మళ్ళీ అగిమంట పెట్టేతాది అత్తర్లు జల్లే. ఫాస్ట్గా మాట్లాడడం ఓకే, సాంగ్లో శృతిని పట్టుకొని అంత పెద్దగా ఎలా హౌ పాడుతుంటే అదే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ సాంగ్ నేను ఎన్నోసార్లు విన్నా, ఈ సాంగ్కి డాన్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి, కానీ లిరిక్ ఇంత ఉంటుందా అని ఇప్పుడే తెలుస్తుంది తెలుసా. ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఫస్ట్లీ అంటే నేనే పాడాను కాబట్టి నాకు ఈజీయేలే, హలో నేనే పాడాను కాబట్టి ఇట్స్ ఈజీ ఫర్ మీ టు సింగ్, కాబట్టి ఈజీగా పాడలేకపోయిందంటే పాటే నాది ఉండేది కాదు. అండ్ ఎన్నో సాంగ్స్, ఎందరో హీరోస్, రైట్? సో నేను కొందరు పేర్లు చెప్తా. సో అంటే డెఫినెట్లీ నాకు ఆ సాంగ్స్లో ఆ హీరోకి మీరు పాడారా లేదా అంత గుర్తులేదు, మీకున్నా. సో వాళ్ళ దాంట్లో ఒక సాంగ్ ప్రభాస్. డార్లింగే వసిన డార్లింగే డార్లింగే బెగిరారు డార్లింగే బంగారు కలల్ని జీవనది. యా రామ్ చరణ్. చెంకా పాడేశాను కదా. డిల్లకు 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 డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు 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 డిల్లా డిల్లకు చెయ్యక పిల్ల, రెండేనా? మిలుకు మిలుకు సిలకాని మీఠా పెదవే కొరక, డిల్లకు 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 డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా కొణిదెల వారి కొడుక నీకప్పుడే అంతటి దుడుక, ఏమైందో చూసాక ఎగిరిందా మనసేగినక, అయ్య బాబు వెనకెప్పడక కొంచెం ఆగర కొత్త పెళ్లి కొడక్క, తెల్ల 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 కోడి పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే. ఓకే, దెన్ నెక్స్ట్ నాని. 2 సాడ్ సాంగ్సే పాడా తెలుసా నాని గారికి నేను. ఇన్నాళ్ళు అని అలా మొదలైంది, తర్వాత
స్వప్నాలన్నీ కళ్ళ ముందే కరిగేలా అయినా ఏదో ఆసే నీదిగా నీ ఊహ మేడల్లో నీకే చోటు లేదుగా లోకం మొత్తం చిన్నదాయగా ఏదేదో ఊహించావా ప్రాణంగా ప్రేమించావా హే గుండె పట్టిలాగి ఏనాడు చూడండి ఈ బాధే ఆ పాట ఏ సాంగ్కి అంటే ఎమోషనల్ అయినా హైప్ అయినా సాడ్ అయినా యువర్ మౌల్డింగ్ అంటే మేబీ దట్ ఈస్ ఆల్సో లైక్ ట్రైన్ యూ హ్యావ్ టు బికాస్ అప్పుడే ప్రతి దాంట్లో మనం ఎదుకొస్తాం. అవును. నందు గారు నందుకి నేను ఒక పాట పాడాను కానీ నాకు ఆ పాట టక్కన గుర్తు రావట్లేదు. నేను ఒక పాట పాడాను తనకి కానీ నాకు గుర్తొస్తున్న పాట నాలో నువ్వే చేరిపోయావా ఈ చెలిమినే నాలో నింపావా ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా ఉండిపోవను విలా రెండు కళ్ళ లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళ. ఓకే. చిరంజీవి గారు సానా కష్టం వచ్చిందే మందాకిని చూసే వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోనే. అల్లు అర్జున్ గారికి టాప్ లేసిపోద్ది కన్నే కొట్టావంటే టాప్ లేసిపోద్ది రో. ఎన్టీఆర్ గారు కలహిస్తే కథం వినుకో తలదించి సలాం అనుకో బరిలోన సికందరే బాచా ఇంకా చాలా మీకే అది ఇది మీకు క్విజ్ నాకు కాదు. మహేష్ బాబు గారు వీళ్ళ బ్యాడ్ బాయ్స్ దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. అరే చెప్పండి రా హీరోల పేర్లు. సమాంత హీరోయిన్ హీరో డెఫినెట్లీ హీరో. ఆడవాళ్ళలాగా హీరోయినే లీడ్. బట్ రీసెంట్ మా ఇంటి బంగారంలో నేను పాడలేను కానీ సద్దియా ఆ పాట వచ్చింది. నేను పాడలేదు. సమంత గారికి నేను పాడింది దూకుడులో ఏమైనా పాడాను. చాలా పాటలే ఏవో పాడాను. ఇప్పుడు మేకింగ్ మీ థింక్ నేను పాడానా లేదా అని డౌట్ వస్తుంది. పాడానుగా బృందావనం. చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి అల్లుకుంటే పెరగదా కైపు ఇచ్చుకో నిన్నే అయితేలే అందాలే యమహరి బరిగున్నాయిలే నీ వల్లే పరువాలే ఇలా హురే అన్నాయిలే కుమ్మేయాలే అరే సై అంటూ సై అట్టకే తనయారయ్యుంటా. అది ఓకే. సో నా కోసం మీకోసమా మిమ్మల్ని ఉద్దేశించా అంటే నా డెడికేటెడ్ అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే సద్దియా. నేను పాడిందే కావాలి కదా మీకు. మరి పర్వాలేదు డెడికేటెడ్ అన్నా డెడికేట్ కదా. నిన్నే కోరా నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరీచా. I'm a naughty girl. I'm a naughty girl. బాగుంది ఇది. ఈ లాస్ట్ ఇది బాగుంది కదా. ఇంతకు ముందు కూడా బాగుంది. ఇంతకు ముందు మీరే ఉంటారు అందులో. మీరు ఇంకోళ్ళని ఎవరినో వలవాలి చలవాలి. లేదు అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళు కలిసిన తర్వాతనైనా కొంచెమైనా అలా కనెక్ట్ అయ్యి అలా ఫోన్లే. సో యా కెరియర్ లో సీరియస్ గా పెట్టారు మొహం. ఏదో నన్ను ఇరికిచ్చే క్వశ్చన్ అడుగుతారు. ఇరికిచ్చేది ఏం కాదు కానీ రీసెంట్ టైమ్స్ లో నందు గారిది ఒక వీడియో వైరల్ అయింది డీలో. దట్ ఆయన ఏడ్చారు ఆ వీడియోలో. సో మేము యాజ్ అన్ ఆడియన్స్ ఆర్
ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ నందు గారు బికాస్ నేను ఆయనతో వర్క్ చేశాను. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీఈస్. అండ్ అది పక్కన పెడితే డీలో ఐ లైక్ ద వే హీ ఈజ్. బికాస్ ఒక ఇంటర్వ్యూలో పండు గురించి మాట్లాడి ఒక్కరోజు దేవుడు కనిపించి ఒక మనిషిలా బతకాలంటే నేను పండులా బతుకుతాను. అవును, అంటే సో ప్రాక్టికల్. పండు గారు సో ప్రాక్టికల్. అంటే మనం కొన్ని ఎంజాయ్ చేయాలనుకుంటాము, సిచ్యువేషన్స్ మనల్ని అలా ఎంజాయ్ చేయనివ్వు. అవును, నాకు కూడా చాలా ఎంజాయ్ చేయాలని ఉంటుంది తెలుసా. కానీ నేను నందు ఓకే వదిలే, అది వేరే టాపిక్. సరే ఓకే ఓకే. సో ఆ వీడియోలో ఏడ్చినప్పుడు చాలా మందికి అది బ్లాంక్గానే ఉండిపోతుంది కొన్ని విషయాలు. వాట్ హ్యాపెండ్, వై ఇట్ హ్యాపెండ్ అండ్ ఎలిగేషన్స్. ఇప్పుడు ఎప్పుడైనా ఒక మనిషి నువ్వు మనం ఒకటండి అది కానిది ఎవరైనా అంటుంటే మనకి బాధగా ఉంటుంది కదా. సో అలాంటి ఎలిగేషన్స్కి హీ ఫెల్ట్ రియలీ బ్యాడ్. సో వాట్ వాజ్ యువర్ స్టాండ్? I was with him. I said I'll be with you come what may, because I know you. నువ్వు చాలా పర్ఫెక్ట్ పర్సన్వి, నువ్వు చాలా కరెక్ట్ పర్సన్వి. ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్, నువ్వు తప్పు చేసావా? తప్పు చేయలేదు. నేను తప్పు చేయలేదు. దెన్ ధైర్యంగా ఉండు అని చెప్పా. నేను నీతో ఉంటా. అంటే ఇక్కడ అందరు కలిసి మనల్ని ఎందులో ఇరికిచ్చేసినా మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి బతుకుదాం అని చెప్పా. అంత ప్రిపేర్డ్గా ఉన్నాం అనమాట. అంటే ఇలాంటి కొన్ని విషయాల తర్వాత మనము స్కేప్ గోట్స్ అయిపోతామేమో అని ఒక చిన్న భయం ఉంటుంది. బలి పశువులు అయిపోతామేమో, అనవసరంగా ఎవరో కొట్టుకుని మధ్యలో మనం ఇరుక్కుంటామేమో, అతడు సినిమాలో రాజీవ్ కనకాల లాగా అనిపిస్తూ ఉంటుంది. యా, అంటే అలాంటి టైంలో మనం కొంచెం స్ట్రెస్ తీసుకుంటాము, డౌన్ అయిపోతాము. సో నందు చాలా డౌన్ అయ్యాడు. ఎస్, దట్ ఈస్. ఎంతైనా తను కదా ఫేస్ చేసింది అలాంటివన్నీ. నేను డౌన్ అవ్వలేదు, నేను గట్టిగానే ఉన్నా. నీకు దేవుడు ఇవ్వాల్సినవన్నీ ఛాలెంజెస్ ముందే ఇచ్చేస్తున్నాడు. యువర్ లైఫ్ ఆఫ్టర్ దిస్, ఆ తర్వాత ఏదొచ్చినా విల్ బి వెరీ చాలా ధైర్యంగా ఉంటాం, గట్టిగా ఉంటాము. ధైర్యంగా ఉండు, గట్టిగా ఉండు, నీకు అంతకంటే ఫ్యామిలీ సపోర్ట్ కంటే ఇంకేముంది అసలు అని మాట గట్టిగానే చెప్పాం. ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఎవరు మీరు అన్నట్టు ఎవరు ఏమన్నా సరే మనం బయటకు లివ్ అవర్ లైఫ్ అనే ఫీలింగ్ వచ్చింది. అంటే భయం ఉంటుంది కదా, అటు ఇటు చేసి ఏమైనా చేస్తారా ఏంటి, ఎవరినైనా సేవ్ చేయడానికి మనల్ని ఏమైనా చేస్తారా, ఇలాంటి భయాలు ఉంటాయి కదా. సో బట్ లేటర్ పీపుల్ వేర్ వెరీ గుడ్. అండ్ మన అధికారంలో ఉన్న వాళ్ళు, పోలీస్ వాళ్ళందరూ దే వర్ ఆల్ సో గుడ్. అండ్ వాళ్ళు కరెక్ట్గా దీన్నంతా చూసి దే వర్ ఆల్ సో గుడ్. అండ్ ఎప్పుడైనా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఎనీ సచ్ బ్యాడ్ కామెంట్ విచ్ ఎఫెక్టెడ్ యువర్ థాట్స్? అదే ఇప్పుడు చెప్తున్నాను కదా, మన దగ్గరే కాదు వరల్డ్లో ఎలిగేషన్ అంటేనే అది రియలా రాంగా అనేది తెలీదు. బట్ అది న్యూస్ అనుకుంటారు. సో ఇప్పుడు ఒకళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారనుకోండి, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే వాడు నిందితుడు వాడు తప్పు చేశాడు అనుకుంటారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది చూపించినంత బాగా బయటకి వాడు ఏం చేయలేదు అని వచ్చిన దాన్ని ఎక్కువ చూపించారు. బికాస్ పీపుల్ లూజ్ ఇంట్రెస్ట్ అండ్ పీపుల్ వాంట్ టు షో వాట్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ. సో ఆ ప్రాసెస్లో ఇండివిజువల్స్ చాలా ఎఫెక్ట్ అవుతారు. సో అలాంటివి ఇంకా తప్పదు. వెన్ వీఆర్ ఇన్ దిస్ జాబ్ మనకి తప్పదు కొన్ని. అంతే, మనకి లవ్ అయినా ఎక్కువే ఉంటుంది, హేట్ అయినా ఎక్కువే ఉంటుంది. అంత ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా వేరే వాళ్ళని చూసి మనం నేర్చుకుని ఇందులోకి వస్తే ఇంకా తెలివైన వాళ్ళం అవుతాం. ఓకే, మనం వచ్చి మనం ఎఫెక్ట్ అయ్యి మనం బాధపడే కంటే వేరే వాళ్ళని చూసన్నా మనం నేర్చుకుని గట్టిగా ఉండాలి. అయితే నేను చాలా నేర్చుకుంటున్నాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. యా, అండ్ ఇంకోటి ఈ మధ్య నందు గారి గురించి కొన్ని వీడియోలు, మరీ అంత వీడియోలు కాదు కానీ ఏ ఫోటో పెట్టినా ఫోక్ సాంగ్స్ దంచి కొడుతున్నారు. ఏంటి? ఎందుకంటే తెలియని ఫోక్ సాంగ్స్ కూడా నందు గారు పోస్ట్ వల్లే అది ఇంకా గిరికలు కొడుతుంది తెలుసా. యాక్చువల్లీ నందు ఎప్పుడూ అంతే, నా పెళ్ళికి ముందు నుంచి కూడా అంతే. ఇప్పుడు కొన్ని పాటలు అసలు నాకు తెలీదు, మన ఎవ్వరికి తెలీదు, కొన్ని పాటలు పాడుతూ ఉంటాడు. మనసు మాట వినదు అనే సినిమా ఉందనుకోండి, కళ్యాణి మాలిక్ గారు కూడా మర్చిపోయారు ఆయన పాట చేశారని. అంటే మర్చిపోయారంటే ఆయనకు అంత గుర్తు, ఇదో పాట నేను చేశాను కదా అని అంటున్నారు నందు పాట గుర్తు చేస్తే. సో అంత పర్టికులర్, అంత డిఫరెంట్గా హీ హ్యాస్ సమ్ గుడ్ డిఫరెంట్ టేస్ట్ టువర్డ్ సాంగ్స్ అనమాట. సో తనకి
ఇన్నాళ్ళు ఏంటంటే ఏమనుకుంటారో ఏంటో ఇలాంటి డిస్కషన్స్ ఉండేవి. ఇప్పుడే అని పెట్టేసి నేనేం తప్పు చేయట్లేదు కదా, పాటేగా పెడుతున్నా అని తన 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 స్టైల్, తనకు ఒక బీట్ ఇష్టం, తనకు టైప్ ఆఫ్ సాంగ్స్ ఇష్టం. హీ హ్యాస్ అ డిఫరెంట్ టేస్ట్ టువర్డ్స్ సాంగ్స్. దాన్ని హీ షోయింగ్ ఎవ్రీబడి అనమాట. అసలు నిజంగా కొన్ని వీడియో అంటే నేను ఫాలో అవుతూ ఉంటాను కదా, జనరల్లీ ఫోటో వస్తే మనం లైక్ కొడతాం. సాంగ్స్ పైన నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. దాని తర్వాత అసలు కమలాపురం రోడ్డు నా కాగిత ఆ సాంగ్ ఉందా, దానికి హెల్మెట్ పట్టుకొని ఒక ఫోటో ఉంటుంది. పాటకి పోజ్కి సంబంధమే లేదు కదా అని అనుకున్నా. సో దాని తర్వాత ఐ వుడ్ జస్ట్ గో త్రూ చేస్తూ ఉంటారు. అరే అరే అన్ని సాంగ్స్ ఇట్లనే ఉన్నాయండి, అసలు ఏడికెళ్ళి పట్టుకొస్తున్నాడు ఈయన సాంగ్స్. తనకు అంది ఆ టేస్ట్ ఉంది తన దగ్గర. చాలామంది ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా 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 అని రాంబిర్యాల పాట ఉంటుంది. ఆ పాట ఇప్పుడు కాదు, వే బిఫోర్ వాళ్ళు రిలీజ్ చేసిన కొత్తల్లో తను వాళ్ళకి ఫోన్లు చేసేసి సూపర్ ఉంది పాట అని చెప్పారు. వాళ్ళు షాక్ అయిపోయారు, అదేంటి మీరు మీకు ఇంత బాగా తెలుసా అని చెప్పి. సో హీ నోస్ హీ హ్యాస్ అ డిఫరెంట్ టేస్ట్ అండ్ దట్స్ రియలీ గుడ్. సో యా, ఎంఎం కీరవాణి గారి గురించి. ఓ, he is a legend and he's a genius. I can say genius. ఎంఎం కీరవాణి గారు జీనియస్. ఆయనతో వర్క్ చేస్తే కరెక్ట్గా ఎలా ఉండాలి, అవతల వాళ్ళ టైంకి వాల్యూ ఎలా ఇవ్వాలి, అవతల వాళ్ళ జాబ్కి అవతల వాళ్ళు మన దగ్గరకు వచ్చి వర్క్ చేస్తున్నారంటే పనిలేకేమీ రావట్లేదు అన్నంత రెస్పెక్ట్ ఇస్తారు ఆయన. హీ గివ్స్ that value. He has a moment with everyone. బాలు గారు, కీరవాణి గారు వాళ్ళకి ఎవ్రీ పర్సన్ విల్ ఫీల్ స్పెషల్ విత్ దెమ్. సో అలాంటి ఒక జీనియస్ బాలు గారు. అంటే బాలు గారు కూడా అంతే. ఆయన ఎవ్రీ పర్సన్కి ఆయనతో ఒక మొమెంట్, ఒక సీన్ ఉంటుంది చెప్పుకోవడానికి. ఆ రోజు ఏమైందంటే అని చెప్పుకోవడానికి ఒక మొమెంట్, ఒక సీన్ ఉంటుంది. టు ఆల్ ద సింగర్స్ ఎవ్రీ పర్సన్. అలా కీరవాణి సార్ కూడా ఎవ్రీ పర్సన్తో ఒక చిన్న మొమెంట్ అనేది ఉంటుంది. ఆ రోజు సార్ యాక్చువల్గా ఇలా అన్నారు, నేను ఇలా అన్నాను సాంగ్ పాడే ముందు, ఇలా ఒక చిన్న మొమెంట్స్ ఉంటాయన్నమాట. సో అలాంటి కేటగిరీలోకి, జీనియస్ కేటగిరీలోకి ఎంఎం కీరవాణి సార్ ఉంటారు. సో అలా వాళ్ళ నుంచి మీరు నేర్చుకుంది? ఓ చాలా 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 అంటే చాలా. ఎందుకంటే నా చైల్డ్హుడ్ ఎంఎం కీరవాణి గారు, బాలు గారు, చక్రి గారు, బేసికలీ వీళ్ళందరూ నా 18 to 25 ఏదైతే ఉందో, నేను కీరవాణి గారు, మణిశర్మ గారు, కోటి గారు, ఆర్పి గారు వీళ్ళందరికీ పాడుతున్నాను, అనూప్ గారు వీళ్ళందరికీ పాడుతున్నాను రెగ్యులర్గా. సో నేనేంటంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు వర్కింగ్ స్టైల్, దేవి గారు వాళ్ళందరితో నేను టూర్స్ కూడా వెళ్ళాను. అందరితో నేను అవుట్ ఆఫ్ కంట్రీ టూర్స్ వెళ్ళాను. వాళ్ళందరూ ఎంత ఆర్గనైజ్డ్గా ఉన్నారు. తమన్ గారు కోరస్ పాడనప్పుడు. సో ఎవ్రీబడి వాళ్ళు ఎందుకు సక్సెస్ఫుల్గా ఉన్నారు, వాళ్ళు హౌ ఆర్ దే డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనేది వాళ్ళతో వర్క్ చేస్తుంటే మనకు కనిపిస్తూ ఉంటుంది, తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు అన్నారు కదా మేము బయట టూర్స్కి కూడా వెళ్ళినాము, వందే మాత్రం గారు. యా. సో ఆ టూర్స్లో వాట్ వాజ్ ద ఫస్ట్ సాంగ్ వాట్ యు పర్ఫార్మ్డ్ బయట అవుట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం? నా మనసుకేమైంది, వావ్, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదలా అని కోటి గారి దుబాయ్కి వెళ్ళాను 2006లో. 2007లో దుబాయ్కి వెళ్ళాను. సో దట్ వాజ్ ద ఫస్ట్ సాంగ్ ఐ పర్ఫార్మ్డ్. అండ్ వాట్ వాజ్ ద రీసెంట్ వన్? రీసెంట్గా మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్ళలేదు, బికాజ్ న్యూ ఇయర్కి వెళ్ళాను. న్యూ ఇయర్కి వెళ్ళి యుఎస్లో జస్ట్ 1 day ఉండి ప్రోగ్రామ్ చేసి వచ్చేసా. అంత ఇదిగా. వాట్ వాజ్ ద ఫస్ట్ సాంగ్? ఆ పలానా షోలోనా? మహానుభావుడవేరా నువ్వేనా, మహానుభావుడవేరా, అడగందే గాలైనా తగలొద్దు అంటూనే అతి ప్రేమ చూపేటి అలవాటు నీదేరా, మహానుభావుడవేరా నువ్వేనా, మహానుభావుడవేరా. నేను అసలు ఎన్ని పాటలకి నేను కూడా జాయిన్ అవుదాం అనుకున్నా కానీ నో, ఐ డోంట్ వాంట్, బికాస్ ఐ జస్ట్ వాంట్ టు హియర్ ద వాయిస్. చాలా సో కైండ్. నో కామన్ పీపుల్కి
జనరలీ నేను మొన్న ఒక కాన్సర్ట్కి కూడా వెళ్ళాను, వల్లిది గాయత్రి. ఓ సో ఐ నో హర్. నేను ఒక ర్యాండమ్ వల్లి షోలో గాయత్రి. ర్యాండమ్ షోలో కలిసాను. షీ ఇన్వైటెడ్ మీ ఫర్ ద కాన్సర్ట్. వెళ్ళాను. అవును, వాళ్ళు చేస్తున్నారు వెరీ ఆరెంజ్ స్ట్రీట్. వెరీ గుడ్, దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. అసలు నాతో మాట్లాడినప్పుడు సైలెంట్గా రిజర్వ్డ్గా ఉండే, అక్కడ ఇచ్చి పడేసింది ఆమె పర్ఫార్మెన్స్. షీఈస్ ఎ వెరీ 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 టాలెంటెడ్ సింగర్. ఐ మీన్ డాన్స్ ఉంటుంది, సాంగ్ ఉంటుంది, మళ్ళీ కోఆర్డినేషన్ స్టెప్స్లో. సో ఇవన్నీ చూసినప్పుడు అరే వీళ్ళు ఇంత మల్టీ టాస్కర్ ఎలా చేస్తారా? అంటే లోపల ఆ పర్సన్ ఉంటారు, బయటకి చూపించాలంటే సభ్య సమాజానికి ఏమి ఇస్తుంది అని అంటారేమో అని, సమాజం యాక్సెప్ట్ చేస్తుందో లేదా అని. అల్లరితనం గీతా మాధురిలో ఏంటి చాలా ఉన్నాయి. నేను 20 years తర్వాత ఏంటో చూపిస్తాను. అంటే నా ఆడియన్స్ మారిపోతారు 20 years తర్వాత. ఇప్పుడు నేను నా కెరియర్ని స్టేక్గా పెట్టి కొన్ని స్టెప్స్ చేయలేను. నాకు అన్నపూర్ణ, మహాలక్ష్మి అన్నీ ఇచ్చేది ప్రస్తుతం ఈ ఆడియన్సే కాబట్టి ఈ ఆడియన్స్కి తగ్గట్టు ఉంటా. రేపటి రోజున ఆడియన్స్ మారిపోతారు, వాళ్ళకి తగ్గట్టు ఉంటుంది. అప్పుడు నందు అన్నాడు, అమ్మో స్మార్ట్, మామూలు స్మార్ట్ కాదు నువ్వు. అవును, నాకు ఐ వాంట్ బీ ఇన్ అ సర్టన్ వే, బట్ ఐ వోంట్ బికాస్ దిస్ ఇస్ మై యూఎస్పి. సో అలా అనమాట. అండ్ చాలామంది సింగర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. మ్యాక్సిమం సింగర్స్ ఆర్ సో బ్యూటిఫుల్ బికాస్ బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ద హోల్డర్. నో, ఓకే, వాట్ ఈస్ ద థింగ్ బిహైండ్ బ్యూటీ? అంటే మనం ఇది బ్యూటీ అని మనం చెప్పాం కాబట్టి అది బ్యూటీ. నేను ఇదే క్వశ్చన్, ఇది వరకు విజయ్ సేతుపతి హీరో అంటే హీరోనా నువ్వు హీరోవా అనేవారు. మరి విజయ్ సేతుపతి ఎంత కళగా ఉంటారు, ఎంత అందంగా యాక్చువల్లీ బాగుంటారు కదా ఆయన. ధనుష్ గారు. మరి దానికి కొలమానం ఏంటి? మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది అంతా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ అనగానే ఫస్ట్ మనకి ఒక వస్తుంది, అరే భలే అందంగా ఉంటారు. అలా సింగర్స్ అనగానే అరే వీళ్ళు ఎందుకు సింగింగ్ వైపు వెళ్ళారు, యాక్టింగ్ సైడ్ రావచ్చు కదా, ఆన్ స్క్రీన్లో కనిపించవచ్చు కదా, ఇంత బ్యూటిఫుల్గా ఉంటారు అని అనిపిస్తుంది. సో అలా వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ద బ్యూటీ? నా మీదకి వచ్చారు ఆ సింగర్స్ అన్నారు కదా అని నేను చాలా కూల్గా ఉన్నా. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ద బ్యూటీ? I see the clear skin and all. Okay. Yeah, okay. I mean to say that glowing clear skin. Clear skin and all అంటే మనం మంచిగా బాగా నెయ్యి తింటాం, చక్కగా నీళ్లు తాగుతాం, నెయ్యి తింటాం. నేనైతే చక్కగా పడుకుంటా, నేను తాగుతా, చాలా బాగా పడుకుంటా. నేను 12 hours అలా 24 hours కూడా పడుకోగలను. సో ఐ రీసెట్ మై బాడీ. అలా పడుకోకూడదు, నేను అది ప్రమోట్ చేయకూడదు యాక్చువల్లీ, అది రాంగ్. కానీ చెప్తున్నా, నేను ఏదో రకంగా ఐ మేనేజ్ మై స్లీప్ అండ్ ఐ స్లీప్ అండ్ ఫుడ్ నార్మల్. నా బాడీ ఏం చెప్తే అది వింటా. ఇప్పుడు ఐ హ్యావ్ టు ఈట్, ఐ ఈట్. ఐ డోంట్ హ్యావ్ టు ఈట్, ఐ డోంట్ ఈట్. అంటే నేను ఇదే క్వశ్చన్, నాకు మీరు వచ్చే ముందు I don't want to ask the regular questions. I have to ask different questions. అని అనుకున్నప్పుడు అవును అసలు ఈ సింగర్స్ ఎందుకు ఇంత గ్లోయింగ్ ఉంటారు అంటే వన్ ఆఫ్ ద టీమ్ సెడ్ వాళ్ళు మనలాగా జంక్ ఫుడ్లు తినరు, వాళ్ళు గొంతు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ హెల్తీ తింటారు కాబట్టి. బేసికల్లీ సింగర్స్ అని నేను అన్నాను, కానీ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మైండ్ చాలా వేవరీగా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో వాళ్ళు అంత ఓవర్లీ స్ట్రిక్ట్గా అలా ఉండరు, అంత ప్యానిక్ అయిపోరు దేనికి. అయ్యేవాళ్ళు ఉంటారు, బట్ మ్యాక్సిమం వాళ్ళ ఓన్ వరల్డ్లో వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దర్ బ్రెయిన్. క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి బోర్ కొడుతోంది ఇలాంటి డిస్కషన్స్ ఉండవు. దే కీప్ సింగింగ్ వాళ్ళల్లో వాళ్ళు. సో దే కీప్ దేర్ మైండ్ వెరీ క్లియర్. అట్లీస్ట్ దే ట్రై టు కీప్ దేర్ మైండ్ వెరీ క్లియర్ ఈజ్ వాట్ మై అబ్జర్వేషన్ ఇస్. ఇంట్లో ఎప్పుడైనా అట్లా నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు పాడడం స్టార్ట్ చేస్తాను? అంత లేదు నాకు. పాట అలాంటప్పుడు పాట రాదు, నాకేమి కోపం వస్తుంది అంతే. సో వాట్ యు see do you feel that there is a negative energy now, like atmosphere ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు? ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. what do you do at that time? ఆలోచించాను, దాని గురించి ఆలోచిస్తే అది అట్లా ఎఫెక్ట్ అని నా ఫీలింగ్. ఓకే. సో దాని గురించి ఎక్కువ ఆలోచించాను. మనం ఎవరికి బ్యాడ్ చేయలేదు, సో మనకేం నెగిటివ్ అవ్వదు ఆ టైప్లో అనుకుంటా.
అయినా మనకి ఏదైనా నెగిటివ్గా అయితే మన కర్మ అనుకుంటా. అలా అలా అనేసుకుంటాను. కానీ నేను దానికి ఏం చేయాలి, దీనికోసం ఏం చేయాలి, అలా ఏమి పెద్ద ప్లానింగ్స్ ఏం లేవు. మరి ఈ మధ్య నాకు ఏదైనా కొంచెం ఏదన్నా మనసు పాడైనా, ఒక భయం వేసిన, ట్రావెల్లో భయం వేసిన, అలాంటప్పుడు హనుమాన్ చాలీసా చదువుకుంటా లోపల. ఈ మధ్య, చిన్నప్పటి నుంచి కూడా కాదు, ఈ మధ్య జస్ట్ కాన్సన్ట్రేషన్ కుదరడం కోసం. యాక్చువల్లీ దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఏవేవో థాట్స్ వస్తున్నాయి అనుకోండి, లైక్ దేవుని చూడ్డానికి వెళ్తాము, అక్కడ నాకు ఏవో థాట్స్ వస్తాయి. నేను శివుడి గుడికి వెళ్ళినా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా, అక్కడ నాకు ఏవో థాట్స్ వస్తే ఫస్ట్ నేను హనుమాన్ చాలీసా చదివేసుకుంటే నాకు అది నోటుకొచ్చు కాబట్టి అలా. సో కాన్సన్ట్రేషన్ కుదరడం కోసం, వేరే వేరే థాట్స్ రాకపోవడం కోసం, వాటన్నిటి కోసం నేను నాకు వచ్చినవి ఏవో చదువుకోవడమో పాడుకోవడమో చేస్తాను. అండ్ మీరు స్పిరిచువల్? ఐఎమ్ స్పిరిచువల్ ఓన్లీ. ఐఎమ్ స్పిరిచువల్ బట్ ఐ డోంట్ మూఢనమ్మకాల వైపు కాకుండా అలా. స్పిరిచువల్ ఈజ్ నాట్ మూఢనమ్మకాలు. కొందరు మరీ డెప్త్గా వెళ్ళిపోయి అండ్ దే కన్సిడర్ దీస్ ఆల్ థింగ్స్ ఆల్సో స్పిరిచువల్. లేదు, నాకు దేవుడు చెప్పాడు. మొన్న ఒక ఆయన కొండ మీద నుంచి కింద దూకి ఇప్పుడు నాకు రెక్కలు వచ్చి నేను ఎగురుతాను చెప్పు, ఒక స్వామీజీ రెక్కలు వచ్చి నేను ఎగురుతాను, దేవుడు నాకు రెక్కలు ఇస్తాను అన్నాడు. హీఈస్ డెడ్. అయ్యో. సో మూర్ఖత్వం. దాన్నే వాళ్ళు అంటే స్పిరిచువల్ అనుకోని ఏదన్నా టూ మచ్ వెళ్ళిపోద్దండి. ఏదన్నా ఇప్పుడు దేవుడు అనే ఒక పాయింట్ ఉంది అనుకోండి, టూ మచ్గా వెళ్ళిపోయి నేను అందులోకి వెళ్ళిపోయి అందులో నేను మెడిటేషన్ చేసేసి అందులో నేను అసలు నా కర్తవ్యాలని నేను వదిలేసి, నేను ఈ భూమిలో పుట్టినందుకు నాకుండే కర్తవ్యాలను వదిలేసి నేను అన్నీ వెళ్ళిపోయి అంతంత డీప్గా దేని లోపలికి వెళ్ళకూడదు అనేది నేను నమ్ముతాను. అది నేను రాంగ్ ఏమో నాకు తెలియదు. దేనిలోకైనా డీప్గా వెళ్తేనే మంచిది అంటారేమో. ఓకే, నేను డీప్గా వెళ్ళినందుకు నేను ఎఫెక్ట్ అయితే పర్వాలేదు. నేను డీప్గా వెళ్ళినందుకు నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారంటే నేను డీప్గా అసలు వెళ్ళాను. పాయింట్ 1. పాయింట్ 2, కొంతమంది ఉంటారు వాళ్ళు డీప్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళి వాళ్ళ వరకు, కొంతమంది వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ అది, మనం దాన్ని ఏమీ చేయలేం. బట్ యాజ్ నా అండర్స్టాండింగ్ ప్రకారం యూ షుడెంట్ గో డీప్ ఇన్ టు ఎనీథింగ్, యూ షుడెంట్ రిడిక్యూల్ ఆల్సో. రెండు ఉన్నాయి. నిన్ను నువ్వు సెల్ఫ్ హార్మ్ చేసుకునేంత డీప్గా నువ్వు వెళ్ళకూడదు. ఏ దేవుడు అలా చెప్పలేదు నిన్ను నువ్వు హార్మ్ చేసుకో అని. నొప్పి పెట్టుకో అన్నారు కానీ చంపేసుకో అని ఏ దేవుడు చెప్పలేదు. పూర్తిగా హోలీ బుక్స్ చదవకుండా సగం నాలెడ్జ్తో ఆర్ మధ్యవర్తులు అంటున్నాను, మధ్యవర్తులు కాదు, ఒక జనరేషన్ వాళ్ళు తొక్కబడిన వాళ్ళ మాటలు విని చేస్తున్నవి ఇవన్నీ. సో కొంతమంది అలాగా ఇప్పుడు ఏమైపోతుందంటే అవును అయిపోతుంది. అవును, లైక్ ఇలా చేస్తే అలా అవుతుందట అని నేను ఎక్కడన్నా విన్నాను అనుకోండి, ఇలా చేస్తే అలా అవుతుందట, అట నుంచి అవుతుంది అయ్యింది అలా అయిపోతుంది. సో వీ హ్యావ్ టు ఆ విచక్షణ నేర్చుకోవాలి. పిల్లలకి మనము నేర్చుకోవాలి ఏది ఎంతవరకు ఉండాలి, బ్యాలెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉండాలి. సో ఇప్పుడు నేనున్నానండి, అంటే లైక్ స్పిరిచువల్ మూఢనమ్మకాల అనను కానీ వెన్ పీరియడ్స్ నడుస్తున్నప్పుడు మనం దేవుళ్ళ దగ్గరికి మామూలుగా వెళ్ళాం. అవును, ఓకే. ఎందుకు వెళ్ళొద్దు అంటారు? దానికి ఏవో చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం టాయిలెట్కి వెళ్తూ దేవుడి దగ్గరికి వెళ్తామా? మనం బాత్రూమ్కి వెళ్తూ దేవుడి దగ్గరికి వెళ్తామా? వెళ్ళాం కదా. ఎందుకు వెళ్ళాము? బికాస్ హైజీన్. ఒకప్పుడు హైజీన్ పరంగా, ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా మనలో ఒక వీక్నెస్ ఉంటుంది. ఇట్స్ లైక్ కంటిన్యూస్లీ గోయింగ్ టు అ లూ, ఆ ఫీల్ అది. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎలా అయితే ఒక సైడ్కి ఒక బాత్రూంలోకి వెళ్ళి కూర్చుంటామో అలా మనకి రెస్ట్ ఇవ్వడం కోసం కూర్చోమన్నారు. అంతేగాని బై మిస్టేక్ దేవుడిని తలుచుకున్న వెంటనే నో ఇదేదో అయిపోయింది అనుకోక్కర్లేదు. కక్ష సాధింపులా దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చోక్కర్లేదు. ఇది దేవుడి దగ్గరికి రావద్దన్నారు, నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను వెళ్ళి చూపిస్తా అని కక్ష సాధింపు అక్కర్లేదు. ఎందుకు అలాంటి కక్ష సాధింపు అక్కర్లేదు? బై మిస్టేక్ ఎవరైనా టచ్ అయితే అమ్మో రామరామ అని కూడా అనక్కర్లేదు. మన ఇష్టం. నాకు సెపరేట్గా కూర్చోవాలంటే కూర్చుంటా,
నాకు దేవుడి రెస్ట్ దగ్గర కావాలి. రెస్ట్ కావాలంటే కూర్చుంటా, అందరిలో వెళ్ళి అందరినీ టచ్ చేయాలనుకుంటే టచ్ చేస్తా. అది అంతవరకే ఉంచాలి, కానీ దేన్ని లోతుగా అమ్మో ఏమని ఇప్పుడు నేను ముట్టుకోవద్దు కూర్చుంటాను. అని. ఇప్పుడు మా ఇంట్లో చాలా పూజలు అవుతాయి, Yes. మా అత్తగారింట్లో. సో నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు పూజకి వెళ్తారు కాబట్టి వాళ్ళని ముట్టుకోను. బై మిస్టేక్ పిల్లలు ఎవరైనా టచ్ అయిన వెంటనే నేను దాన్ని పెద్ద సీన్ కూడా చేయను. దేర్ ఇస్ అ బ్యాలెన్స్. సో అలాగని ఎందుకు వెళ్ళకూడదు అని నేను ఇప్పుడు కావాలని పీరియడ్స్లో నేను పని కట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి అలా చేయను. అలాగని దేవుడు నా మైండ్లోకి వచ్చిన అయ్యో తప్పు అని కూడా అనుకోను. అంటే అంత చిన్న సింపుల్ మ్యాటర్ని లాగి పీకి మూఢనమ్మకాలు అసలు ఏది చేయకుండా పోయేలాగా అయిపోతుంది. అదే ఒకప్పుడు ఎలా ఉంటుండే, ఫర్ ఎగ్జాంపుల్ మాకు కూడా అంతే. పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఐ యూస్ టు సిట్ అసైడ్. మాకు అది బికాస్ వీ హ్యావ్ టు. అంటే మమ్మీకి ఎలా ఉంటుందంటే షీ గోస్ త్రూ స్టమక్ పెయిన్ ఆర్ షీ హ్యాస్ దట్ బాడీ పెయిన్స్. మన హార్మోనల్ చాలా అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది ఆ టైంలో. చాలా మంది అది అర్థం చేసుకోరు. అవును, మనకు హార్మోనల్ చేంజెస్ వల్లే మనకు ఆ పెయిన్స్ అన్నీ ఉంటాయి. ఆ పెయిన్స్ టైంలో షీ నీడ్స్ సమ్ రెస్ట్. అండ్ that itself is showing kada guys of the home, boys of the home will start working and helping it. We all coexisted, మనందరం కోఎగ్జిస్ట్ అయ్యే వాళ్ళం అనే దాన్ని తీసేసి అంతా మార్చేసుకుని కాంప్లికేట్ చేసేసుకుంటున్నాము. అండ్ హ్యావింగ్ సెడ్ దట్ వీ షుడ్ కో లివ్ అండ్ యునో న్యూక్లియర్ ఫ్యామిలీస్లో నేను అన్ని పాటిస్తానంటే కూడా అవ్వదు. ఈ రోజుల్లో ఒక్కొక్కసారి ఇద్దరే ఉంటారు ఇంట్లో, ఒకళ్ళు బయటికి వెళ్తారు, అప్పుడు నేను ముట్టుకోను అంటే అవ్వదు. ఇప్పుడు అదే పెళ్ళికి ముందు ఇట్ వాస్ దట్, పెళ్లి తర్వాత నో ఆప్షన్, ఐ హ్యావ్ టు డూ. సో ఎవడి సిచ్యుయేషన్ వాడు అండర్స్టాండింగ్లో వాడు చేసుకోవాల్సిందే తప్ప ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు. ఏదైనా ప్రాణం మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అది. అండ్ పాడుతా తీయగా కాంట్రవర్సీ గురించి లైక్ మీరు ఓయా యాక్చువల్లీ నేను ప్రతి విషయం మీద మాట్లాడాలి అని నేనేం పెట్టుకోనండి ఇది వరకు. కానీ నాకు యాక్చువల్గా మన వాళ్ళు ఫీల్ అయ్యారు. ఏమైందంటే గీతకు అందరూ ఇంత బాగా తెలుసు అయినా తను ఏం మాట్లాడట్లేదు, మమ్మల్ని ఇంత బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తుంటే అనే ఫీలింగ్ వచ్చింది అందరికి. వాళ్ళు మాట్లాడుకున్నారు, నా వరకు వచ్చింది. మాట్లాడారో లేదో తెలియదు, మధ్యలో వాళ్ళు కల్పించారో లేదో కూడా తెలీదు, బట్ ఎనీవేస్ నా వరకు వచ్చింది. సో నేను అనుకున్నాను ఒక మనిషి ఒక రకంగా ఫీల్ అవ్వడంలో తప్పు లేదు, అక్కడ కూడా కమ్యూనికేషనే ప్రాబ్లం కదా. నీకు ఏదైనా ఉంటే డైరెక్ట్గా అదే మాట్లాడుకుంటే తీరిపోయేవన్నీ అనవసరంగా మనం ఎక్కువ చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. బట్ ఫ్యూ థింగ్స్ హ్యాపెన్ ఫర్ గుడ్. లైక్ ఐ సెడ్, కొన్ని డిస్కషన్స్ అయినప్పుడు ఒక కొత్తవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ టైం పార్టిసిపెంట్స్ విల్ కమ్ విత్ అ క్లియర్ నాలెడ్జ్, థాట్స్. జడ్జెస్ విల్ బీ ఇలా మాట్లాడితే వీళ్ళు ఇలా తీసుకుంటారు కాబట్టి మనం ఈ టైప్లో డీల్ చేయాలనుకుంటారు. ఈ షోస్ కండక్ట్ చేసే వాళ్ళు ఒకలాగా ప్లాన్ చేసుకుంటారు, జాగ్రత్త పడతారు, విచ్ విల్ హ్యాపెన్ ఫర్ గుడ్ ఓన్లీ. యా. సో ఒక దాని వల్ల మంచి జరుగుతుంది అంటే ఒక్కొక్కసారి కొన్ని ఆ టైంలో కాంట్రవర్సీస్ అయినా ఇట్స్ ఓకే, తర్వాత మంచికే అవుతాయి కదా. యా. ఎప్పుడు ఆన్ స్క్రీన్ రావాలి అనిపించలేదు? నాకు అంత సీన్ లేదు కాబట్టి ఎందుకు లేదు అనుకున్నాను. నాకు డ్యాన్స్ రాదు, సో డ్యాన్స్ చేయడం ఇష్టం కానీ నాకు డ్యాన్స్ రాదు. సో ఏంటంటే అంత సీన్ లేదు. ఒక సర్టెన్ వేలో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. సింగింగ్ అది వేరు, యాక్టింగ్ అంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ టాలెంట్ అని నా ఫీలింగ్. సింగింగ్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్. అదే సింగింగ్ దేవుడు ఇచ్చేసాడు, ఓకే, దాన్ని మనం సాన పెట్టుకుంటున్నాము రెగ్యులర్గా, అది ఓకే. బట్ యాక్టింగ్ అనేది నాకు అంత సీన్ లేదని నా ఫీలింగ్. ఓకే, లేదు బట్ ఉంది. ఫోన్లే ఆనందపడే అవకాశాన్ని ఇచ్చినందుకు. ఎప్పుడు ఆపర్చునిటీస్ వచ్చాయి, కానీ నేను కెరియర్లోకి వచ్చినప్పుడు అప్పుడంతా భయం. వెళ్ళాలి అంటే నాకు రాదు కదా అంతా, పర్లేదులే వెళ్ళి ఇప్పుడు యాక్టింగ్లోకి వెళ్తే సింగింగ్ పోతుంది, ఇలాంటి థాట్స్లోనే ఉండేవి. క్యారెక్టర్స్ చేస్తే ఇవి రావు, టీవీలో కనిపిస్తే సినిమాలో రావు, ఆ టైప్లో అంతా ఉండేది. అండ్ నా టాలెంట్ అది కానప్పుడు నేల విడిచి సాము చేసినట్టు అయిపోతుంది, ఇలాంటి థాట్స్లో. అండ్ నా ఇంట్రెస్ట్ అది కాదు, నేను వచ్చిన దానికి కాదు. సో ఎందుకు ఈ లైఫ్ ఇలా బాగుంది కదా, ఎందుకు అటువైపు, అదేం నా ప్యాషన్ కాదు.
నేను యాంకర్ అవుదాం అనుకునేదాన్ని. సో నేను యాంకరింగ్ ఆపర్చునిటీస్ జెమినీలో అక్కడంతా ఆడియో లేబుల్స్కి సంబంధించి ఏదైనా ఆడియో రిలీజ్ అయిన వెంటనే ఆడియో గురించి ఇంటర్వ్యూ చేయడం అనమాట. అలాంటివన్నీ చేసేదాన్ని. అది నాకు ప్యాషన్, అవి చేసేదాన్ని. నాకు ఆ కోరిక తీరింది. సింగింగ్ వైపు బిజీ అయిపోయాను అలా. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్. ఓకే, లైఫ్ నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? లైఫ్ మీకు నేర్పించింది? లైఫ్ అంటే ఐఎమ్ 30, I'll be 37 years old next month. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో కెరియర్ పరంగా చూసుకున్న, అప్స్ అండ్ డౌన్స్ చూసుకున్న, కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ చూసిన, సమ్ టైమ్స్ పర్సనల్ లైఫ్లో కొన్ని మనం అప్స్ అండ్ డౌన్స్ చూస్తాము. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే వాళ్ళ నుంచి నేర్చుకున్న ఏదైనా సరే, మనం ఎంతైతే మన జర్నీ ఉందో అంతలో మనం చాలా నేర్చుకుంటాం. అవును. సో అలా మీరు నేర్చుకుంది మేబీ నాకు హెల్ప్ అవ్వచ్చు. యా, మా గురువులు కానీ మా పేరెంట్స్ కానీ ఏం చెప్పారంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్. మా పేరెంట్స్, మా ఇంట్లో ఎలా ఉంటుందో చెప్తా. ఫిల్మ్ఫేర్ అవార్డు వస్తే పెట్టడానికి ఒక ర్యాక్ రెడీగా ఉంటుంది, కానీ ఆ మాట పైకి అనరు. వచ్చాక ఆనందపడతారు, కానీ ఏం తింటావు, దోశలు తింటావా, ఉప్మా తింటావా, అంత క్యాజువల్గా ఉంటుంది. మళ్ళీ ఫిల్మ్ఫేర్ అవార్డు ఇంటికి తీసుకొచ్చిన వెంటనే పెట్టడానికి ర్యాక్ రెడీగా ఉంటుంది, కానీ నార్మలైజ్డ్. ఎందుకంటే రేపటి రోజున రాకపోయినా ఐ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇట్. అది చాలా అది ఇట్స్ ఆల్వేస్ దేర్. సో బట్ ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టఫ్. అంటే లైక్ మనకున్నదాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే హోప్ ఫర్ ద బెస్ట్, ఆల్వేస్ హ్యావ్ అ ప్లాన్ బి ఈజ్ వాట్ ఐ లెర్న్డ్. సీయింగ్ ఎవ్రీబడి, ఇఫ్ నాట్ దిస్ వాట్, ఈ రోజు వచ్చిన డబ్బులతో వాట్ యామ్ ఐ డూయింగ్, ఇఫ్ నాట్ ఈ రేపటి రోజున నాకు ఏది లేకపోతే ఏంటి, అప్పుడు ఏం చేస్తాను, ఆ రోజున నేను పడిపోయినా లేవడానికి సిద్ధంగా ఉండాలి అని ప్రిపేర్ అవుతూ ఉంటా. రిజెక్షన్ అలవాటు చేసుకోవాలి ఎప్పుడు. అలాంటివి ఉన్నాయి కొన్ని. రిజెక్షన్ వచ్చినప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోవాలి. రిజెక్షన్ని అలవాటు చేసుకుంటే వచ్చేంత ధైర్యం ఇంకోటి లేదు. అయితే ఇది నేను నేర్చుకోవాలి. అండ్ ఆల్వేస్ హ్యావ్ అ ప్లాన్ బి. ఆల్వేస్ హ్యావ్ అ ప్లాన్ బి. నేను ఇదే నమ్ముతా, ఇదే చేస్తా అనే రోజులు కాదు ఇది. అన్నిటిలో కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఆల్వేస్ హ్యావ్ అ ప్లాన్ బి. హ్యావ్ అ ప్లాన్ బి టు మేక్ యువర్ ప్లాన్ ఏ వర్క్ ఇఫ్ యు ఆర్ దట్ కన్విక్టెడ్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ దట్ మచ్ కన్విక్షన్, నీ ప్లాన్ బితో నీ ప్లాన్ ఏ వర్క్ అయ్యేలా చేసుకునేంత సత్తా తెచ్చుకో. బట్ హ్యావ్ అ ప్లాన్ బి ఆల్వేస్. అండ్ దిస్ ఈజ్ మై పర్సనల్ థింగ్. హౌ డూ యూ సేవ్? అంటే మనకంటూ కొన్ని సేవింగ్స్ పెట్టుకుంటాం కదా. సో ఆ సేవింగ్స్కి వాట్ డూ యూ డూ? నాకు 1 రూపీ వస్తే నెసెసిటీస్ ఆర్ ద బిగ్గెస్ట్ నీడ్స్ అండి. అఫ్ కోర్స్ వీ ఆల్ నో దాట్. నెసెసిటీస్ ఇవన్నిటికీ కొంత అమౌంట్ ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు అవన్నీ రెడీగా పెట్టుకుంటాను. డూ యూ డివైడ్? ఈ రోజు మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి. హౌ డూ యూ డివైడ్? నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే ఒక 25 రూపీస్ నెసెసిటీస్కి పెట్టేస్తాను. ఓకే. ఆ పలానా రోజున 50 రూపీస్ నెసెసిటీస్కి అవసరమైతే 50 రూపీస్ పక్కకు పెడతాను. మిగిలిన 50 రూపీస్ని ఆర్ మిగిలిన అమౌంట్లో నేను దాన్ని 100తో డివైడ్ చేసి కొంత అమౌంట్ దేంటి మంచి మ్యూచువల్ ఫండ్స్లో వాటిల్లో పెడతాను. పిల్లల ఫీజు జాయింట్ అకౌంట్లో వేస్తాము. తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో పెడతాము. ఏదైనా నచ్చితే కొనుక్కుంటాము. కొన్ని ఉంటాయి, కొన్ని నా కెరియర్కి కావాల్సినవి ఏవోటి ఉంటాయి, అవన్నీ కొనుక్కుంటాను. కొంచెం ఓవర్డూ చేస్తాను స్టఫ్ కొనుక్కోవడంలో. చాలా ఓవర్డూ చేస్తా. అంటే లైక్ ఐ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ లిప్స్టిక్స్, ఐ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్. ఐ డూ కొంచెం ఓవర్డూ చేస్తా. కానీ అక్కడ నా బ్యాలెన్స్ ఏంటంటే నేను కార్కి పెట్టే డబ్బులు నేను వీటికి పెట్టేసుకుంటాను. ఒక అమౌంట్ నేను కార్ కొనుక్కోగలను, బట్ అక్కడ పెట్టను ఆ డబ్బులు. నేను ఈ చిన్న ఆనందాల్లో పెట్టేస్తా. కొంచెం ఓవర్ కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ కొంటాను. ఓవర్ కాస్ట్లీ కార్తో కంపేర్ చేసుకుంటే ఇదే అలా అంటే ఏం లేదులే. నా పర్ఫ్యూమ్ కలెక్షన్ కొంచెం ఓవర్గానే ఉంటుంది. ఓకే. అవి అలా దాచుకుని చూసుకుని ఆనందపడుతుంటా. అన్నీ కొనుక్కుంటాను. అన్నీ ఐ ఎంజాయ్ అలాట్. అండ్
ఐ బై స్టఫ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ తర్వాత అన్నీ సేవ్ చేసుకుంటాము, ఇన్వెస్ట్ చేస్తాము, అన్నీ వెల్త్ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. బట్ ఏది స్ట్రెస్ తీసుకోను. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది. ఏది స్ట్రెస్ తీసుకోను. ఈఎంఐ అనే ఒక స్ట్రెస్ నేను ఎక్కువ తీసుకోను. బికాస్ రేపటి రోజు నాకు అన్ని డబ్బులు వస్తే లేదు తెలియదు కాబట్టి నా బ్యాంక్లో ఆల్రెడీ అన్ని డబ్బులు ఉన్నాయి అని నాకు తెలిస్తేనే ఐ టేక్ స్ట్రెస్. అదే నేను అదే అడుగుదాం అనుకున్నా. హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దంటే కొంచెం తెలివిగా ఉండాలి కూడా. లైక్ ఇప్పుడు ఒక 40,000 రెంట్ ఇంట్లో ఉన్నామనుకోండి, మన ఈఎంఐ 50,000 అనుకోండి, సొంత ఇల్లు కొనేసుకుని 50,000 ఈఎంఐ కట్టుకుంటేనే సూపర్. రేపటి రోజున కట్టలేని రోజున అది అమ్మేయడమో లేదా వెళ్ళిపోతుందికి ప్రిపేర్ అయిపోవాలి, లేదా అన్ని డబ్బులు బ్యాంక్లో పెట్టుకుని ఉంచుకోవాలి. ఆ టైప్ ఆఫ్ ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటాం. నేను కానీ నందు కూడా అంతే. హీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ విత్ ఫైనాన్సెస్. హీ ఈజ్ ఆల్సో అంత క్యాలిక్యులేటెడ్ రిస్క్లే చేస్తాడు తను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తన సినిమా తనే ప్రొడ్యూస్ చేసుకున్నాడు అనుకోండి, అది ఎవరు చూడకపోయినా ఎంత వస్తుంది అంతతోనే తీస్తా, ఆ టైప్లో ఉంటాయి అన్నమాట. వావ్, నైస్. అది చాలా మంది ఆలోచించరు. అవును, ఎందుకంటే ఇదొక ఊబి. ఇదంటే ఇదనే కాదు, ఏదన్నా ఒక ఊబి, ఏదన్నా ఒక ఫీల్డ్ దానిలోకి ఓవర్గా లోతుగా వెళ్తే అది ఒక ఊబే. మనం క్యాల్కులేషన్స్ మర్చిపోయేంత ఊబిలోకి వెళ్ళకుండా మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. అలర్ట్. నైస్ వన్. ఇది చాలా చెప్పి నేను అలర్ట్గా ఉండను షాపింగ్లో. అయినా మీకు చెప్తాను, బికాజ్ చెప్పడం ఏముంది, ఈజీయే కదా, పాటించడమే కొద్ది కష్టం. జోక్స్ పార్ట్ ఊరికే చెప్తున్నా. బట్ నో, కొన్ని సందర్భాల్లో తెలియకుండానే మనలో ఆ మధ్య కెసినో ఇష్టం అని చెప్పాను. నేనంతా అన్ని వదిలేసుకుని రోడ్డు మీద కూర్చుని, రోడ్డు మధ్యలో డివైడర్ మీద కూర్చుని నా దగ్గర ఏం లేదు అంటున్నట్టుగా చూపించారు అందరూ. హౌ డిడ్ ద క్యాసినో ఎక్స్పీరియన్స్? ఏం లేదండి, ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, మీరు బౌలింగ్కి వెళ్తారు, నేను కెసినోకి వెళ్ళాను అంతే. ఆ 100 అయిపోయే వరకు 2 hours 3 hours ఆడుకుని ఆడుతాను. దానికి సింపుల్ యాజ్ దట్. ట్యాగ్ లైన్స్ మా ఇంట వంట లేదనుకుంటున్నా ఫోన్లు వాళ్ళు ఎవరో. నేను చెప్పాను వాళ్ళకి మా ఇంట వంట లేదని. మాదిరి అలాంటి నేనేం చేయలేదు, అక్కడ ఏం జరగలేదు, మీరు ఎక్కువ ఫీల్ అవ్వకండి అని చెప్పాను. సో మీరు నివేత పేతురాజులా ఉన్నారని ఎవరైనా చెప్పారా? ఇది ఫస్ట్ టైం. అవునా? నాకు భావన లాగా ఉంటాను. భావన కూడా, భావన గారు. అవును, రాధ గారు. భావన అండ్ నివేత పేతురాజులా ఉన్నారు. కొందరు వితికా శేర్వన్ అంటారు. వితికా శేరు, యా మేబీ, యా కొంచెం అనిపిస్తుంది. అంటే లేదు, ఎక్కువ వీళ్ళిద్దరులా ఉన్నారు. అవునా? నీలపురి గాజుల కదా మాక్సిమం అదే. అవును, ఆ అమ్మాయిలా ఉన్నారు చాలా. మళ్ళా పాట. నీలపురి గాజుల ఓ నీలవేణి, నిలుసుంటే కృష్ణవేణి, నువ్వు లంగవణి వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేదే బాలామణి, నడుము సుత్తే కందిరిగా నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేనే బాలిక, నీ పళ్ళు చూసి నీ కళ్ళు చూసి కలిగిన మీద కోరిక. థ్యాంక్ యూ. అడిగి మరి పాటించుకుని బాగుంది. మీకోసం డెడికేట్ చేయమన్నారు కదా పాట, మీకోసం. సో అది, సో దిస్ అమేజింగ్. అంటే ఏంటో, నేను జనరల్లీ ఎవరితో మాట్లాడిన తర్వాత సో ఇదండి ఈరోజు విజువల్ టాక్స్ పాడ్కాస్ట్ విత్ గీతా మాధురి అంటాను. కానీ ఇప్పుడు సో ఇదండి ఈరోజు గీతా మాధురి గారితో అంటే మాట్లాడుతూ తెలియకుండా గొంతు ఇట్లా ఇట్లా నన్ను తిట్టారో పొగిడారా తిట్టారా గిలిగింతలు పెట్టారా? పొగిడాను అంటే అగైన్ ఇప్పుడు మన మాటల్లో నేను నేర్చుకుంది ఏంటంటే, నేను జనరలీ అరుస్తాను పాప పైన, ఏదైనా చేస్తే అరుస్తా. సో ఆల్వేస్ మా ఆయన అంటుంటారు, అరవకు, మెల్లగా చెప్పు, మెల్లగా చెప్పిన తర్వాత కూడా వినకపోతే అప్పుడు నెక్స్ట్ ఆలోచించి నేను అరుస్తాను ప్లీజ్. అయితే అప్పుడు నేను అరుస్తాను, నేను అరుస్తాను, మీరు అరుస్తారు, మదర్స్ అరుస్తారు, ఇట్స్ ఓకే. బట్ ఒక ఎక్స్టెంట్ దాటాక దాన్ని మాత్రం మనం నార్మలైజ్ చేయక్కర్లేదు. ఇట్స్ ఓకే, మదర్స్ అరుస్తారు, వాళ్ళకి ప్రేమ ఎక్కువ అనక్కర్లేదు.
బట్ అరిచినందుకు గిల్టీగా ఏమి ఫీల్ అవ్వక్కర్లేదు. నాకు ఆ గిల్టే ఎక్కువ ఉంటుంది తెలుసా, అరే అనవసరంగా అరిచాను. అది కూడా సొసైటీ పెట్టిన ప్రెషరే తెలుసా, మదర్స్ గిల్ట్ మదర్స్ గిల్ట్ అనేది అది సొసైటల్ ప్రెషరే. అది మనము ఒక రోజు మదర్స్ పైన కూర్చొని మాట్లాడుతున్నాం బికాస్ నేను మీరు వస్తున్నారని తెలిసినప్పుడు ఆల్ ద ప్రాబ్లం కాదు, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ బికాస్ వి ఫీడ్ పిల్లలు మన దగ్గరే పాలు తాగుతారు, అక్కడ మొదలవుతుంది. మనం ఏం చెప్తే వాళ్ళు అక్కడ వింటారు, అక్కడ నుంచి మన బట్టి వాళ్ళు అయిపోతారు, వాళ్ళ బట్టి మనం అయిపోతాం. ఆ రకంగా మనం ఏం అలా మొత్తం మదర్స్ వైపుకి వెళ్ళిపోతుంది. ఆ పాలు అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అక్కడ ఉంది మొత్తం. సో అలా గీతా మాధురి గారితో చాలా టాక్స్ అయిపోయాయి. అంటే అంటే అన్నీ ఆల్మోస్ట్ కెరియర్ గురించి అంటే కెరియర్ మాట్లాడలేదేమో, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు అన్నీ ఉంటాయి. ఫ్యూచర్లో ఏం చేయాలి ఇప్పుడు చెప్తే తర్వాత చేయలేకపోతే అందరూ అట్లా కాదు మాట్లాడామంటారు కాబట్టి నేను అవేం మాట్లాడదలుచుకోలేదు. ఫ్యూచర్లో చాలా ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఉండబోతోంది, ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ అలా కూడా మనం గీతా మాధురి గారిని ఆన్ స్క్రీన్ కూడా చూడొచ్చేమో. ఫర్ దాట్ స్టే ట్యూన్, అంతేనా? సో అలా ఎన్నో అయ్యో చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ప్రెసెంట్ ఏదైతే ఉన్నారో మదర్ ఫర్ 2 kids అండ్ బ్యూటిఫుల్ వైఫ్ అండ్ వాట్ నాట్ డాటర్, కోడలు, ఎవ్రీథింగ్. షీఈ్ అ పర్ఫెక్ట్ బహు అనమాట. పర్ఫెక్ట్ డాటర్, పర్ఫెక్ట్ ఫీమేల్, పర్ఫెక్ట్ లేడీ. There's nothing like perfect. Yes. Perfect. Let's not generalize to be perfect. that so called perfect. ఏం లేదు, మీరేం చేయకపోయినా యు ఆర్ పర్ఫెక్ట్. మీరు అన్ని చేసినా పర్ఫెక్ట్, ఏదైనా పర్ఫెక్ట్. డోంట్ గెట్ ఇన్ టు దట్ ట్రాప్. ఓకే, అయితే ఇది మళ్ళీ చెప్తా. దట్స్ ఎ ట్రాప్. ఇది మళ్ళీ చెప్దాం. అయితే ఉమెన్ కెన్ హ్యాండిల్ మెనీ థింగ్స్. ఉమెన్ కెన్ బి అ మదర్. దట్ ఆల్సో ఇస్ ఎ ట్రాప్. ఈవెన్ ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ ఇట్స్ ఓకే, ఫైన్. వై షుడ్ ఉమెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్? అదో పెద్ద ట్రాప్ చెప్తున్నాగా. చేయలేకపోతే చేయలేం, మనుషులు పెట్టుకుంటాం, డబ్బులు సంపాదించి వాళ్ళకు కూడా పని ఇస్తాము. ఎందుకు ఆడదనగానే ఇంట్లో అంట్లు తోమాలి, వంట చేయాలి, బయటికి వెళ్ళాలి, అదంతా మళ్ళీ మనం ఇదివరకు కనీసం కొంచెమే ఉండేది, జస్ట్ ఇంట్లో ఉండాలి. ఇప్పుడు బయటకి వెళ్ళాలి, అన్నీ చూసుకోవాలనేది ఇంకా అదొక ప్రెషర్ తెలుసా. ఇంకా మనం బయటకు వెళ్ళి మనం ఇంకా అన్ని వదిలేయాల్సిన టైంలో మనం ఇంకా నెత్తి మీద ఇంకా చాలా ఎక్కువ వేసేసుకుని ఇంకా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాం. అక్కర్లేదు, నో నీడ్. గైస్ కూడా ఇంట్లో ఒక నానుడు ఉంది, ఇంట్లో పిల్లి బయట పులి అని. ఇంట్లో నువ్వు పిల్లిలా అవుతున్నావో ఎలుకలా అవుతున్నావో, నువ్వు ఎలక వైపోకు. దాన్ని కూడా పాపం మగవాళ్ళు బయటకు చెప్పుకోరు. అక్కడ మళ్ళీ ఆల్ఫా మేల్ ఇవన్నీ వస్తాయి. అంటే ఏంటి అసలు నేను చెప్పినట్టే ఇంట్లో నడుస్తుంది, ఇవన్నీ బయట. అవన్నీ కూడా అక్కర్లే. ఇంట్లో నిన్ను టార్చర్ పెట్టే వైఫ్ ఉంటే బయటకు వచ్చే, ఇంట్లో నిన్ను టార్చర్ పెట్టే మగాడు ఉంటే బయటకు వచ్చేసాయి. వాళ్ళు మంచోళ్ళ కైండ్ పీపుల్ అయితే కలిసి ఉండు, చేసుకో. ఇద్దరు కలిసి ఎగ్జిస్ట్ అవ్వాలి. కానీ అన్ని అమ్మాయి చేయాలి, అన్న అబ్బాయి చేయాలి, ఇదంతా ఇట్స్ అందులోకి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. విమెన్స్ డే రోజు గర్ల్ కెన్ డూ దాట్, దిస్ దట్ అంటే ఒక అబ్బాయి చెప్పాడు, డోంట్ ఫాల్ ఫర్ దిస్. యూ కాంట్ డూ సంథింగ్, ఇట్స్ ఓకే, యూ కాంట్ డూ. ఎందుకు అమ్మాయి అనగానే అది చేయాలి ఇది చేయాలి, ఎందుకు చేయాలి? నీ లైఫ్ కోసం నువ్వు చేసుకోగలగాలి, అన్నీ నేర్చుకో. అంతేగాని ఇది చెయ్యాలి, చేసుకోవాలి, లైఫ్ స్కిల్స్ లాగా నేర్చుకో. అంతేగాని స్ట్రెస్ఫుల్, యూ నీడ్ నాట్ టేక్ దట్ స్ట్రెస్. నేనేం చేయను, నేను మామూలు అమ్మాయిని, నన్ను నాలా ఉండాలనుకోకండి, నేను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటున్నాను అంతే. మీకు ఏది కరెక్టో అది మీరు ఆలోచించుకుని మీరు ఉండండి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత ఏమీ మాట్లాడకుండా బాగా చెప్పాలనిపిస్తుంది. లేదు, మన లైఫ్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి, అలానే సెలబ్రిటీ అనే కాదు, నార్మల్ కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే వాటిని మనం ఎలా దాటుకొని రావాలి అనేది నాగ్గా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. సో అలా కొన్ని విషయాల్లో గీతా మాధురి గారు ఎలా యూస్ చేశారు, ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది తెలియాలంటే don't miss to watch the full episode of Geeta Madhuri Garu only on Visual Talks podcast. Yes, so
ఈ ముచ్చట్లు ఈ రోజుతో ఇక్కడ ఎండ్ సమాప్తం. ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంకొక ఎపిసోడ్ కూడా చేస్తాము. అప్పుడు ఓన్లీ మదర్స్ విల్ టాక్ అనమాట. మదర్స్ ప్రాపర్ మదర్స్ దిగిపోయి వాళ్ళ డిస్కషన్స్, వాళ్ళు తీసుకునే స్ట్రెస్ వాటి గురించి మాట్లాడుకుంటాము. బట్ దెన్ అంటిల్ దెన్ జస్ట్ కీప్ స్మైలింగ్, డోంట్ టేక్ స్ట్రెస్. ఓకే, Don't take stress.